ఆ గ్రంథమును తీసుకున్నాడు అనేది మనం ఇక్కడ ఒక స్టేట్మెంట్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయన వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇప్పుడు ఆయన వధించబడిన ఒక గొర్రె పిల్లగా మారి ఆయన ఇప్పుడు పరలోకానికి వచ్చాడు. పరలోకానికి వచ్చి తండ్రి యొక్క చేతిలో ఉన్న లేక దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ ముద్రల పుస్తకమును ఆయన తీసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు తీసుకోవాలంటే ఒక హక్కు కావాలి. ఆ హక్కు లేకోకుండా మరి దేవుని యొద్దకు రావటం అనేది జరగని పని. ఎవరైనా రావాలి అంటే ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ గొర్రె పిల్లగా ఆయన మారి దేవుని యొద్దకు వస్తున్నాడు. అర్థమైందండి? దేవుడు ఎవరిప్పుడు? నిష్కలంకుడు, నిందారహితుడు. ఆయనకు పాపం అంటే పట్టదు, రోషము కలిగిన వాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క స్వభావం అది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మిగతా వారు కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడంటే పరిశుద్ధులుగానే ఉండాలనుకుంటాడు. ఇంకో మాట చెప్పొచ్చా? ఆయన లాగానే ఉండాలనుకుంటాడు. కనుక ఆ 4 జీవులు ఆయన ఎదుట ఉన్నాయంటే అవి ఎంత పరిశుద్ధంగా ఉన్నాయో చూడండి. లేకపోతే నా 24 మంది ఆ సింహాసనం ఎదుట ఉన్న పెద్దలు ఉన్నారు అంటే వారు ఎలా ఉంటే ఆయన ఎదుట ఉంటారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కనుక ఇప్పుడు ఆయన ఎదుట ఉండాలి అంటే ఒక వ్యక్తి నిష్కలంకుడుగాను, నిందారహితుడుగాను, పాపము ఆరోపణ లేనివాడుగాను, దేవునికి ఇష్టడుగా ఉంటేనే గాని ఒక వ్యక్తి ఆయన ఎదుట ఉండగలుగుతాడు, ఆయన ఉంచుతాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ గ్రంథమును చేత పట్టుకున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రకటనలో. అదే కదా. మరి లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని అంటున్నాడు. కనుక ఇప్పుడు ఆ కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథమును ఓడదీయాలి, ఆ ముద్రలను తీయాలి. అంతే కదండి. ఆ గ్రంథాన్ని విప్పాలి. విప్పటానికి యోగ్యత కావాలి ఇప్పుడు. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఏం కావాలా? యోగ్యత లేక ఒక అర్హత. ఈ యోగ్యుడు ఎవడు ఉన్నాడు? ఇప్పుడు అంత అర్హుడు ఎవడున్నాడు? దేనికి? ఆ గ్రంథమును దగ్గరకు పోవడానికి. ఇప్పుడు గ్రంథం గొప్పదా, దేవుడు గొప్పడంటే చెప్పాలి. గ్రంథమే గొప్పది. మనం ఆల్రెడీ ఈ విషయాల మీద మనం ధ్యానం చేశాం. ఎంత గొప్పదంటే దేవుని కంటే గొప్పదైంది. అంతే కదా. దేవుని స్తోత్రం కదా. అంటే దేవుడు ఇప్పుడు దానికి కాపలాదారుడు అయి ఉన్నాడు. ఆ గ్రంథానికి ఆయనే దేవుడే కాపలాదారుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కదా. అంటే ఆ గ్రంథంలో ఉన్న వ్యక్తి ఎంత ఉన్నతమైన వ్యక్తి అయితే దేవుడే అతనికి కాపలాదారుడిగా మారతాడు. ఆ దేవుడికి 4 జీవులు కాపలాలు, ఈ 4 జీవులకి 24 మంది పెద్దలు కాపలాదారులు, ఈ 24 మంది పెద్దలకి పరలోకంలో దూతలు కాపలాదారులు. కానీ ఇప్పుడు దేవుడే కాపలాదారుడయ్యాడు. ఆ చేతిలో ఉన్న ఆ పుస్తకమునకు ఒక గొప్ప సంగతి అది. ఇప్పుడు ఎవరది? ఏంటది? అది ఇప్పుడు విశ్వాసి అయి ఉన్నాడు. ఆ కుడి చేతిలో గ్రంథంలో ఉన్నవాడు ఎవరు? పలకబడిన వాక్యమై ఉన్నారు. క్లియర్. అందుకని ప్రవక్త అన్నాడు, ఒక విశ్వాసి 10,000 ప్రపంచాల కంటే విలువైన వాడు అన్నాడు. ఒక ఆత్మ నశించిపోవటం, నశింపజేయటం అనేది చాలా సులువైన పద్ధతి. నీకు ఇష్టం లేకపోతే ఒక మాట అంటే దానికి ఏదో ఒక పదార్థాలు వస్తాయి,
నీకు నచ్చితే ఒకలాగుంటుంది, నచ్చకపోతే ఒకలాగుంటుంది, అదంతా వేరే విషయం. కానీ ఆత్మ నశించిపోవటం అంటే నశించిన దానిని ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షిస్తే, వెతికి రక్షించిన దాన్ని నశింపజేయడానికి ఏ అర్హత ఉంది మనకి? ఒక్కసారి ఆలోచన చేయండి. లోకాసు వార్త 19:10 వచ్చిన మీరు చదవండి. లోకాసు వార్త 19:10 తీసుకున్నారా? 19:10 లోకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు. ఆమేన్. ఇప్పుడు మనుష్య కుమారుడుగా ఆయన ఎందుకు వచ్చాడు? ఏదో నశించిపోయింది. ఆ నశించిన దానిని ఆయన వెతుక్కుంటున్నాడు. వెతికింది నువ్వా నేనా? ఆయన వెతికి కనుగొన్నది ఎవరు? ఇప్పుడు మళ్ళా ఆయన కనుగొని దానిని దేని స్థానంలో పెట్టాలో దాని స్థానంలో పెట్టేది ఎవరు? ఇప్పుడు ఆ గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని నాశనం చేసే అంత శక్తి మనకు ఉన్నప్పుడు, ఒకవేళ ఆయన రక్షించుకున్న వ్యక్తిని నాశనం చేస్తే నువ్వు ఎలా ఉంటావు? నిన్ను ఊరుకుంటాడు ఆయన? మాట్లాడండి. పరలోకంలోనే పాడైపోయిన వారిని అక్కడ పెట్టాడు. ఆ పరలోకంలో పాడైపోయిన వారిని పాడు చేయడానికి వాళ్ళందరూ అక్కడ ఉంచాడు అంటవా? ఏం చేశాడు? నశించిపోయిన వారిని అందరిని ఏం చేశాడు? కింద పడేశాడు. మిగతా వాళ్ళు పాడు చేస్తాడేమో వీడని దేవుని స్తోత్రం కదా. కనుక ఇప్పుడు నశించిన దానిని వెతికి రక్షిస్తున్నాడు ఆయన. వెతికి రక్షించిన తర్వాత అంటే రక్షించబడిన ఒక వ్యక్తిని మరలా నశింపజేసేంత శక్తి నీకు ఉంటుందా? ఇప్పుడు ఆ కుడి చేతిలో ఎవరున్నారు? ఇప్పుడు నశించని వ్యక్తులు ఉన్నారు. చాలా విలువైన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అక్కడ. వారు ఎవరంటే ఇవాళ మనకు ప్రవక్త పంపబడ్డారు. ఆ విషయాలు మనకు తెలియపరచబడ్డాయి. కనుక ఎక్కువగా మనం ఇంకా బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎవరో కాదు, ఆయన యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఆ కుడి చేతిలో ఉన్నటువంటి అంటే ఆ బలమైనటువంటి దక్షిణహస్తంతో చేతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలై ఉన్నారు. గ్లోరీ. అయితే ఇప్పుడు ఆ పిల్లలను తీసుకురావాలంటే, ప్రత్యక్షపరచాలంటే ముద్రలు తెరవబడాలి. ఆ ముద్రలు తెరవబడాలి అంటే ముద్రల పుస్తకం దగ్గరికి వెళ్ళటానికి అర్హత కలిగిన వ్యక్తి ఒకడు కావాలి, లేదా ఒక జీవి కావాలి. ఆమేన్ ఆమేన్. ఒక వ్యక్తిని మనం చెప్పలేము కానీ ఇప్పుడు అక్కడ ఎందుకంటే జీవులు ఉన్నటువంటి ఆ ప్రపంచం అది. కనుక ఇప్పుడు ఒక జీవి కావాలి. ఏ జీవి కావాలి ఇప్పుడు అంటే ఆయన కోపమును రేపక, ఆయనకు కోపము కాక కృపను లేక ప్రేమను పుట్టించి ఒక జీవి కావాలి అక్కడ. ఎందుకంటే ఆయన ఉన్న స్థితి దేవుడు. దేవునికి కోపం ఎక్కువ, రోషం ఎక్కువ, సహించలేడు దేన్ని కూడా చూచి. ఇప్పుడు అంతటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న దేవుని యొక్క ఉగ్రతను తాళుకొని తట్టుకుని నిలవగలిగిన ఒక జీవి ఇప్పుడు అక్కడ అవసరం. ఆ నిలవటమే కాదు, ఆ జీవిని చూస్తే దేవునికి దయగలగాల. క్లియర్ ఏంటండి? దేవునికి దయగలగాలి. దేవుడు దయగలగదు. ఎందుకంటే ఆయన చాలా రోషం కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగును. మరి ఇప్పుడు దయ ఎలా కలుగుతుంది? ఇప్పుడు ఆయనకి దయ ఎలా పుట్టాలి? ఇప్పుడు ఆయనకి దయ పుట్టాలి అంటే, దయ కలగాలి అంటే ఎదుట ఉండే జీవి యొక్క స్థితి చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు అధికారుల దగ్గరికి పోయేటప్పుడు అంట
ఎవరైనా ఒక వ్యక్తి తన పనిని జరిగించుకోవటానికి అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడంట ఒట్టి చేతులతో పోకూడదు. ఏం పట్టుకు పోవాలి? ఏదో కాయపండి అంటారు, ఏదో ఒక బహుమానమును తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అతను అధికారి. అతని యొక్క కోపము లేకపోతే ఇంకోటి మారాలి, కృపగా మారాలి, దయగా మారాలి అంటే ఏం పట్టి రావాలి అక్కడ అంటే వచ్చిన వ్యక్తి నిలబడటం అనేది ఎలా నిలవాలి అంటే ఏదో పట్టుకుని నిలవాలి. అదే సామెతలు చెప్పేది. దేవుని స్తోత్రం కదా. అమ్మా అర్థం అవుతుందా? అమ్మా మీకు అర్థం అవుతుందా? ఒక వ్యక్తి ఒక అధికారి ముందు ఇది ఒక సాధిస్ట్ అనుకో, తెక్కలోడు అనుకో, కోపిస్ట్ అనుకో, మర్యాద తెలియనోడు అనుకో, కానీ వాడికి ఏముంది? పవర్ ఉంది ఆ దగ్గర. వాడు మాట లేకపోతే వాడు చేతి వ్రాతే ఫైనల్ చేస్తుంది. ఇక అది కనబడింది అనుకో, దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా ఇలాంటి ఒక కఠినమైన ఒక వ్యక్తి ముందు ఒక వ్యక్తి నిలబడాలి. ఇప్పుడు నిలబడాలంటే ఏంటి పరిస్థితి అంటున్నాను. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ సంగతి అర్థమవుతుంది. చెప్పండి. మీకేం అర్థం కావాలి? మీరు అసలు లేరు ఇక్కడ. అర్థమైంది. అక్కడ మనం నిలబడాలి. చాలా కఠినడు అంటే ఆయన, చాలా అసలు రాజుబాటు. అసలు నీ ప్రవర్తన చూసి పాపం వస్తుంది. నువ్వు నిలబడతావు కూడా ఆడికి నచ్చదు. అట్లాంటి ఒక మూడు అనుకో, ఒక దయలేని ఒక వ్యక్తి అనుకో. ఇప్పుడు అతనితోనే నీకు అవసరం పడింది. వాడి మాటో వాడి చేతి రాతో ఇప్పుడు నీకు అవసరము. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? అట్లా ఎలా నిలబడతావు? ఆయనకి ఇష్టమైంది ఏదన్నా తీసుకుని వెళ్ళైతేనే అక్కడ నిలబడగలుగుతాం. దేవుని యొక్క స్థితి అది. ఇప్పుడు ఆయన ఎదుట నిలబడాలి అంటే నిలబడతావు, కానీ ఆయన దయ కావాలి. ఇప్పుడు దయ అనేది ఇప్పుడు నిలబడిన వ్యక్తిని బట్టి కాక అతని యొక్క ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ సంగతి అర్థం అవడం కోసం ఇప్పుడు నేను ఒక మోడల్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు అంత దయ లేని ఒక వ్యక్తి ముందు నేను నిలబడాలి. అతను నేనంటేనే ఇరుసు పడిపోతాను. అసలు నువ్వు ఎవరు రానిచ్చే నేను లోనగాని అంటాడు. నిన్ను పక్కన పెట్టి ఆంటీ తిడతాడు. అంతటి కోపిష్టిని కూడా దయగా మార్చే స్థితి ఏదై ఉంటుందంటే ఖచ్చితంగా అతనుతో పాటుగా తీసుకురాబడిన బహుమానం అతని చేతిలో ఏదో ఉండాలి. హల్లెలూయా. వెంటనే అంత రోషం కలిగిన వ్యక్తి, కోపిష్టి, గర్విష్టి లేదా ఇంకోటి అనుకో, దయ కలిగేటట్టుగా ప్రవర్తన ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఏదో పట్టుకొచ్చాడు, ఆ పట్టుకొచ్చిన దాంతో కూల్ అయ్యాడు అనమాట. వ్యక్తి గొప్ప అంటే వచ్చిన వాడు గొప్ప, నిలబడిన వాడు గొప్ప, లేకపోతే నిలబడిన వానితో పాటుగా తీసుకురాబడినది గొప్ప. తీసుకురాబడినదే గొప్ప. ఇప్పుడు ఆ ముద్రలను విప్పుటకు యోగ్యుడు ఎవడు కనబడినందున యోహాను అక్కడ ఏడుస్తున్నాడు అనుకున్నాం పోయిన గత వారాల్లో, అంతే కదా. ఇప్పుడు ఆ ముద్రలు తీయటానికి యోగ్యత కావాలి. యోగ్యత ఏంటి ఇప్పుడు అంటే అక్కడ రాయబడిన మాట మీరు తీసుకోండి ఒకసారి. అక్కడ 7వ వచనంలో ఆయన వచ్చి సింహాసనమునందు ఆశీనుడయుండు వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు. తీసుకోవటానికి మునుపుగా అక్కడ నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు అనేది ఇప్పుడు ప్రాముఖ్యమైనది.
నువ్వు చర్చకొచ్చావు, రైట్, బాగానే వచ్చావు, కానీ ఎలా వచ్చావు? నీకు నువ్వుగా ఉన్నావు, కానీ నువ్వు ఎలా వచ్చావు? దేంతో ఉన్నావు? నీ దగ్గర దేవునికి ఇష్టమైనది నీ దగ్గర ఏముంది? ఇప్పుడు ఆయన దయ నువ్వు పొందుకోవడానికి, ఆయన కృప నువ్వు పొందుకోవడానికి నీ దగ్గర ఏముంది? హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే పెళ్లి చేసుకుంటున్నాం, బాగానే ఉంది, అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు, కానీ చేసుకోవటం మాకు ఇష్టమే, మీకు ఇష్టం, కానీ ఏముంది మీకు అంటారా? అంటారా? అంటే ఇప్పుడు ఉంటే చేసుకుంటావా, లేకపోతే చేసుకోవా? నీకు కావలసింది మనుషులా లేకపోతే ఇంకేమన్నానంటే పిల్లోడేనండి, కానీ వాళ్ళకి ఏముంది చెప్పండి అంటాడు. దాన్ని బట్టి వీరి ఎడల వారికి దయ కలుగుద్ది. మాట్లాడరేంటంటే ఏదో విచిత్రం చెప్తున్నట్టు, లేదా వింతలు మాట్లాడుతున్నట్టు, నేనేదో అంతేనా? అలాగే ఇప్పుడు సింహాసనాశీనుడైన వాని ఎదుట నిలబడాలి. ఇప్పుడు ఒక ఆయన అంటే ఒక జీవి నిలబడాలి. ఆ నిలబడితే కాదు, ఇప్పుడు ఆ నిలబడిన జీవి దగ్గర ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు దేవుడు ఇప్పుడు దేని చూస్తున్నాడు అంటే దాన్ని చూస్తున్నాడు. అయితేనే గాని ఆ కుడి చేతిలో ఉన్న గ్రంథం దగ్గరకు రావటానికి ఆ జీవికి అర్హతను దేవుడు కలుగజేస్తాడు, అనుమతిని దేవుడు ఇస్తాడు అన్నమాట. అందుకని ఇప్పుడు చాలా గొప్ప విషయాలు అన్నమాట ఇవి. ఆయన వధించబడిన గొర్రె పిల్లగా మారాడు అక్కడ. ఆ సింహాసనాశీనుడయుండు అని ఎదుట ఆయన ఎలా మారాడు? వధించబడ్డాడు. దేని కొరకు వధించబడ్డాడు ఇప్పుడు ఆయన అంటే మనుషుల యొక్క పాపము కొరకు ఆయన వధించబడ్డాడు. ఆమేన్, ఆమేన్. పాపం అంటే దేవునికి ఏంటి? కోపం. కనుక ఇప్పుడు పాపమును తీయడానికి ఉపయోగపడిన ఒక జీవి ఇప్పుడు ఆయన ఎదురు నిలబడింది. దాని పేరే గొర్రె పిల్ల. క్రీస్తు ఇప్పుడు ఎలా మారాడు? గొర్రె పిల్లగా మారాడు. దేవుని కుమారుడు ఎలా అయ్యాడు? ఇప్పుడు గొర్రె పిల్ల అయ్యాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా మాటలు అర్థం చేసుకుంటున్నారా? యోహాను సువార్తలోనా మరి లూకా సువార్తలోనా ఆ వాక్యం ఉంది, ఒకసారి చూడండి. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ నడిచి వచ్చుచున్న యేసుని, తన యొద్దకు వచ్చుచున్న యేసును చూచి యోహాను మాట్లాడుతుంటాడు. చూడాలి త్వరగా. 29వ వచనం, 1వ అధ్యాయము 29. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోక పాపాలు కాదు, పాపము. ఇదంతా ఇప్పుడు ఒక విధానంగా మారిపోయింది. ఆ పాపములన్నిటినీ ఆయన వహించేశాడు, తీసేసుకుంటున్నాడు. గ్లోరీ. లోక పాపమును మోసుకుపోతుందంటే ఇది. గ్లోరీ. ఏమర్థమవుతుందా? ఈ గొర్రె పిల్ల ఏం చేస్తుంది? లోక పాపమును మోసుకొని పోతుంది. ఎక్కడికి? ఎక్కడికి ఆ లోక పాపమును మోసుకొని పోతుంది అంటే సింహాసనము యొద్దకు. ఆ ముద్రలను పట్టుకున్న దేవుని వద్దకు ఈ గొర్రె పిల్ల ఇప్పుడు పాపమును ఎక్కడికి తీసుకెళ్ళింది? సింహాసనము ఎదుటకు తీసుకెళ్ళింది. ఈ పాపమునకు ఇప్పుడు పరిహారము జరిగింది. అంటే ఇప్పుడు యోహాను ఏం చూస్తున్నాడు? ప్రత్యక్షతతో సింహాసనాసీనుడైన వాని ఎదుట ఈయన ఎలాగ నిలబడుతున్నాడో ఆ గొప్ప కార్యమును, ఆ అంతములో జరిగే కార్యమును బాప్టిజం ఇచ్చే యోహాను కన్నులారా చూశాడు. ఆయన ఎక్కడికి మోసుకెళ్తాడు? మీ ఇంటిగా మా ఇంటిగా? మాట్లాడండి. ఎక్కడికి మోసుకుపోతున్నాడు?
ఇప్పుడు వరకు ఈ సంగతిని ఎవరైనా మీకు చెప్పగలిగారా? ఆ గొర్రె పిల్లట ఆ పాపమును ఎక్కడికి మోసుకుపోతుంది? కల్వరి మీదకి కాదు, కల్వరి వద్ద వధించబడింది, కానీ పాపములు మోసుకొని పోబడ్డాయి. అక్కడ దొరుకుద్ది నీకు కృప, అక్కడ దొరుకుద్ది నీకు కనికరం, అక్కడ దొరుకుద్ది నీకు ప్రేమ. నీవు దేవుని ఎదుటకు రాకపోతే ఆయనకు కృప రాదు. లోక పాపములు క్షమించబడవు, క్షమించబడ్డాయి కనుకనే ఇక పాపము లేదు అని తెలియపరచబడింది కనుకనే లోకములకు ఇక పాపము మరకలు లేవని రుజువు చేయబడింది కనుకనే ఆ గ్రంథమును ఆ గొర్రెపిల్ల చేతికి ఆయన అప్పగించాడు. అర్థం చేసుకున్నారు? ఇప్పుడు దేవునితో నిలబడ్డాడంటే వధించబడిన గొర్రె పిల్ల యొక్క అమూల్యమైన రక్తము చేత నిలబడ్డాడు. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో నుండి. అంటే ఇప్పుడు ఆ గ్రంథం ఇవ్వటానికి ఆయన ఎంత ఫ్రీ అయిపోయాడు. దేవదూతల దగ్గర రానిలేదు, శరాపుల కెరూబుల దగ్గర రానిలేదు కదా. పడిపోయిన నక్షత్రాన్ని కూడా ఆయన తన కుమారుడే కదా, దగ్గరికి రానిలేదు. అసలు ఎవరిని దగ్గర రానిలేదు. ఇప్పుడు దేనిని దగ్గరకు రానిచ్చాడంటే వధించబడినట్టున్న ఒక జీవిని దగ్గర రానిచ్చాడు. ఎందుకంటే అది వధించబడింది. దేనికి వధించబడింది? వాళ్ళ అమ్మ కోసం వధించబడలేదు, అది వాళ్ళ నాన్న కోసం వధించబడలేదు, అది వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల కోసం ఒక ఇంటి కోసం అది వధించబడలేదు, అది లోక పాపము కొరకు వధించబడినది ఆ జీవి. ఒక బృహత్కార్యము నిమిత్తం ఆ గొర్రె పిల్లను ఆయన లోకానికి పంపించాడు. ద బోసం ఆఫ్ హార్ట్ అంటారు ప్రవక్త. అంటే హృదయానుసారుడు. దాని బైబిల్లో జనితైక సుతుడు అని రాయబడింది. ఆయన ఎవరంట? జనితైక సుతుడు. స్తుతుల మధ్య ఆశ్వీనుడు. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, ఆయనే యెహోవా. ఒకసారి మనము ఆయన కాదు, ఒకసారి మీకు తెలియపరచడానికి ఇష్టపడతాను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం మీరు చూడండి ఒకసారి. ఎక్కడ బావాలా? యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున జనులు ఎలాగో అందురు, ఇదిగో మనలను రక్షించును అని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. జనులందరూ అంట ఏం చేయబోతున్నారు? కనిపెట్టుకున్నారంట. ఒకడు రక్షిస్తాడు మనలను అని, ఒకడు మనల్ని విమోచిస్తాడు అని జనులందరూ కనిపెట్టుకుంటూ వచ్చారు. యుగాలగుండా యుగాలగుండా యుగాలగుండా. మన శుక్రవారం చెప్పుకున్నట్టుగా. అవునా? ఆ పరిశుద్ధులందరూ విశ్వాసం మీద ఆధారపడి, విశ్వాసమును ఆధారం చేసుకుని వారు రక్షకుడు ఉదయిస్తాడని, రక్షకుడు పుడతాడని, రక్షకుడి లోకానికి వస్తాడని, మనల్ని రక్షిస్తాడని. ఎక్కడి నుంచి? పాపము నుండి. దేవుని ఎదుటకు పోజాలకుండా చేస్తున్న, దేవుని ఎదుట నిలబడకుండా చేస్తున్నటువంటి పాపము నుండి మనలను రక్షిస్తాడు అని జనులందరూ వారి వారి కాలాల గుండా ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ వచ్చారు. ఆ వచ్చువాడు ఎవడంట?
రక్షించువాడు. ఆమేన్. ఇప్పుడు వచ్చే రక్షకుడు ఎవరంట? దేవుడే. అక్కడ చెబుతున్నాడు చూడండి, మనము కనిపెట్టుకున్న ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. హల్లెలూయా. లోకాసు వార్త 2వ అధ్యాయం వద్దాం ఒకసారి. లోకాసు వార్త 2వ అధ్యాయమేనా? రైట్, 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టియున్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఆమేన్ మీ కొరకు పుట్టి ఉన్నాడు. యెషయా గ్రంథం 25:9. ఇప్పుడేంటి? మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మన దేవుడు యెహోవా ఈయనే. అవునా? ఆ రక్షకుడు ఇప్పుడు రక్షణ కార్యము కొరకు వచ్చాడా? రక్షించే బాధ్యత ఇప్పుడు ఎవరిది? దేవుడిదే కదా. దేవుడే ఎలా మారబోతున్నాడు? రక్షకుడుగా, విమోచకుడిగా మారబోతున్నాడు. ఇప్పుడు లోకాసు వార్త 2:11 మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువుదాం. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయనే ఆయన, ఆ యెహోవాయే ఈయన. ఈయనే క్రీస్తు, ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు, ఈయనే మన పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, దేవునికి ఇష్టడైన వాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు విషయం? అందుకని ప్రవక్త ఏమన్నాడు? పాత నిబంధనలో ఉన్న యెహోవాయే క్రొత్త నిబంధనలో ఉన్న యేసు క్రీస్తు అయి ఉన్నాడు. అందుకని యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును. ఇప్పుడు లోక పాపమును ఎక్కడికి మోసిపోతుంది? ఆయన సింహాసనం ఎదుటికి. ఎందుకు? వెల చెల్లించాను. నువ్వు చెప్పినటువంటి రక్షణ కార్యమును నేను జరిగించాను, దాని యొక్క రుజువు ఆనవాలు ఇదే అని ఆ వధించబడినట్టున్నటువంటి ఆ గాయాల నుండి కారుతున్నటువంటి ఆ రక్తమును చూపిస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఆ సింహాసనాసీనుడైన వాడు కృపా కనికరములు కలిగిన వాడుగా మారాడు. అప్పటి వరకు ఆయన స్థితి ముక్కులంటే ఏమవుతుంది? ఏమవుతుందండి? సగొచ్చేస్తుంది. నూరు తెరితే ఏమొచ్చేస్తుంది? సగొచ్చేస్తుంది. ఒళ్ళు ముట్టుకుంటే ఏమొచ్చేస్తుంది? ఆయన మండుతున్నవాడు, ఆయన అగ్నిస్వరూపి. కానీ ఇప్పుడు కృపా కనికరములు కలిగిన మా క్రీస్తుగా మారిపోయాడు. ఆ సింహాసనాసీనుడికి ఇప్పుడు దయ పుట్టింది. రా, ఈ గ్రంథాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ గ్రంథమును ఆయనకు అప్పగిస్తున్నాడంటే అక్కడ ఆయన ఎవరు? ఇప్పుడు అదే గొర్రె పిల్ల ఎన్ని సీన్లుగా మారుతుందో మీరు చూడండి. ఇప్పుడు అక్కడ ఆ దేవునికి దయ కలిగించడానికి అక్కడ వధించబడినట్టుగా మారింది. ఈ ముద్రలను తీసుకోవడానికి కూడా ఏం కావాలి? ఇప్పుడు అక్కడ అర్హత. బైబిల్ చెప్తుంది అక్కడ యోగ్యత కావాలా? ఏంటి యోగ్యత? క్రీస్తుగా మారాలి, అక్కడ వాక్యముగా మారాలి అక్కడ. ఎందుకంటే గ్రంథపు చుట్టలో ఉన్న వారందరూ వాక్యము కుమారులై ఉన్నారు. ఆయన ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు ఆ కుమారులు ఏమై ఉన్నారు? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే వాక్యము స్థితి అయి ఉంది. అంటే అభిషేకించబడిన
ఇచ్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కాదు అక్కడికి, ఆయన దేవుడు అనేది లేదు ఇప్పుడు అక్కడ. ఆ సింహాసనం అంతా ఖాళీ అయిపోయింది. ఆ మాట అర్థం చేసుకుంటున్నారా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచ్చిన మనం చదువుదాం ఇప్పుడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనిని భోజనము చేయుదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు. రైట్. ఇప్పుడు మనం మళ్ళా ప్రకటన ఎందుకు వద్దాం పక్కన. ఇప్పుడు సింహాసనాసీనుడు ఉన్నాడా? ఎప్పటి వరకు ఉన్నాడు? సింహాసనాసీనుడు ఎప్పటి వరకు ఉన్నాడు? ఆ ముద్రలను కలిగిన పుస్తకమును ఆ గొర్రె పిల్లకు ఇచ్చే వరకు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఎప్పుడైతే ముద్రల యొక్క గ్రంథము గొర్రె పిల్ల చేతికి అప్పగించబడిందో వెంటనే ఏమైంది? అక్కడ సింహాసనం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు సింహాసనం ఖాళీ అయిపోయిన వెంటనే ఆ సింహాసనం ఖాళీగా ఉండకూడదు. సంఘం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. శరీరం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. అది దేని చేతను నింపబడుతూ ఉండాలి. ఇప్పుడు సంఘము దేని చేత నింపబడాలి? ఆత్మల చేత. ఏ ఆత్మల చేత? దేవుని యొక్క కుమారుడు అనే ఆత్మ చేతని. ఈ నశించిన ఆత్మను ఆయన ఏం చేశాడు? ఇప్పుడు వెదికి రక్షించాడు. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి దానికి నింపుదల కలిగించాడు. ఇప్పుడు మన శరీరం కూడా ఖాళీ ఉండకూడదు. దేనితో దాంతో నింపుతేనే అది స్టెబిలిటీలో ఉంటుంది. అలాగనే దేవుడు కూడా అంతే. తన ఒక్క భాగం కూడా పక్కకి వెళ్ళినా అసంపూర్ణుడు అవుతాడు. నీ శరీరంలో ఒక్కటి ఏది బీకేసినా అంగవైకల్యమే. తెలుసా? డిసేబుల్డ్. నీకు ఉద్యోగం ఎవరు? అసలు అంగవైకల్యం కలిగిన వాడు సేవకు పని చేయడు. ఈవెన్ శరీరం మీద దొరదొచ్చి ఒక చిన్న బొబ్బొచ్చి అది తగ్గపోయినా సరే వెంటనే వాడు పాడి విరుపులకి నెట్టివేయబడతాడు. నిజమేనా? దేవుని సేవకు వ్యక్తికి ఎవరు ఉంటాడు, ఎలా ఉండాలి అంటే ఆయన ఎదుట నిలబడే వ్యక్తి నిందారహితుడు, నిష్కలంకుడు, ముడత లేనిది, మచ్చలేనిది. అట్టిని మరి ఏదైనా లేనటువంటి దాన్ని నేను కోరుకుంటున్నాను. రెడ్ హైఫర్. ఎందుకని? ఆ ఎర్రటి పెయ్య ఎర్రగానే ఉండాలి కానీ ఎక్కడ ఇంత మచ్చకూడదు. మచ్చంటే తీసేస్తారు. అందుకని సేవలో కూడా సేవకుడికి సేవకురాలకి ఏముండాలంటే దైవత్వమే ఉండాలి, తగ్గింపే ఉండాలి, దయార్థ హృదయమే ఉండాలి. ఆడు కొట్టినా తిట్టినా పడుతూ ప్రార్థిస్తూ వారి కొరకు మొరపెట్టుతూ ఉండే తత్వమే ఆ వ్యక్తులకు ఉండాలి. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? నిజం చెప్పండి. ఆమె కాదు. మళ్ళీ కిందకి వెళ్తే ముక్కులంట, నోటంట, చెవులంట పొగలొస్తాయి. నిజమా కాదా? అంటే ఇక్కడ కూర్చోనంత చెప్పి ఆమె అంటే కుదరదు. అసలు ఎంత హీనంగా నిన్ను చేసినా నువ్వు ప్రేమను చూపించాల్సింది. నువ్వే దేవుడు కాదుగా పాపం చూపించడానికి. మన దగ్గరే బొచ్చుడు మచ్చలు ఉన్నాయి. దేవుడు అంటే మచ్చలేనివాడు. అందుకే నేను అంత ఖచ్చితంగా అంటాడు అనమాట. నేను పరిశుద్ధుడను అంట. నువ్వను అట్టాగా లేదులేండి, అంత వరకు ఇంకా రాలేదులేండి. అసలు అంత మాట అంటా కూడా నేను అసలు పనికి అది ఉంటుంది. అంటే మనం ఇంకా ఏదో మోషే అనేటువంటి ఒక వ్యక్తిని మనం తీసుకుంటాం.
మోషే సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో మరి ఎక్కడో చూడండి ఒకసారి, నాకు 25 మరి నాకు ఐడియా లేదు. సంఖ్యాకాండంలో కొరాకు, దాతాను, అభిరాముల యొక్క గుంపులను మనం చూస్తాం. అక్కడ ఒక రోజున వారు దేవుని సేవ చేయాలా, మేమే చేయాలా, మాకే ఉంది హక్కు అంటూ బయలుదేరారు. 16వ అధ్యాయం 16వ వచనం. మరియు మోషే కొరాహుతో అంటున్నాడు, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవాలి అని చెప్పాడు. పేజీ నంబర్ 125 అండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 16వ వచనం. మోషే మాట్లాడుతున్నారు. మోషే చెప్పాడనమాట ఇంకొక ఆయనతో. ఎందుకంటే ఇతను అహరోనుతో పోటీ పడుతున్నాడు, మోషేతో పోటీ పడుతున్నాడు. అప్పుడు మోషే అన్నాడు, నీవును నీ సర్వ సమూహం, నీ బ్యాచ్ ఉంది కదా, నీకు ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరిని తీసుకుంటారా, అలాగే అహరోనును కూడా రావాలన్నాడు. వచ్చి యెహోవా సన్నిధిని నిలబడాలి. నా మాట అర్థం చేసుకున్నారా? దేవుని ఎదురు నిలబడతామంటే అంత ఈజీ కాదు. దేవుడు అంటే అర్థం ఏంటి? ఆయనకి తెక్కలించుది. మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన కూడా చాలా ఎట్టబడితే అట్టగా ఉంటే కుదరదు, సహించను ఆయన. సో ఇప్పుడు యెహోవా సన్నిధిలో నిలబడాలి మీరు అంటున్నారు. అంటే ఎంత జాగ్రత్తగా రావాలి ఇప్పుడు అంటే క్రమంగా రావాలి. నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి అయితే కుదరదు. ఎక్కడమన్నాడు? మీ ఇంటికాడ కూర్చుందాం, మా ఇంటికాడ కూర్చుందాం అట్లా సన్నిధికి రా. ఏ సన్నిధికి? యెహోవా సన్నిధికి రా. మనం ఏ దేవుని ఆరాధిస్తున్నామో, ఏ దేవుని మనం కలిగి ఉన్నామో ఆయన ఎదుటికి రా. నువ్వు రా, నీ వాళ్ళు రా, మా వాడు వస్తాడంట, నిలవాలి అక్కడంట. మీలో ప్రతి వాడును తన తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కరు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. ఇదిగో కొరాహు, నీవును అహరోనును ఒక్కొక్కరు తన ధూపార్తిని తేవలను. ఊపుకుంటూ రామాచండి. దేవుడు ఆ ధూపార్తిని చూసి నిన్ను అంగీకరించాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాడు. ఆ సింహాసనం ఎదుట ఆయన ఆ ముద్రల పుస్తకం ఆయనకి ఇవ్వాలా వద్దా అనేది నిలబడటంతో పాటు తనతో పాటు ఏదో తీసుకుని రావాలి. తీసుకుని రాకుండా ఆయన సన్నిధిలో నిలవకూడదు. అందుకని దేవుని సన్నిధికి వచ్చిన ఒట్టి చేతులతో రాకూడదు అని చెప్పాడు. ప్రార్థన ఎప్పుడు జరిగినను ఆయన సన్నిధిగా మారుతున్నప్పుడు అక్కడ నీవు ఒట్టి చేతులతో ఉండకూడదు. పాస్టర్ గారు అడిగినా అడగకపోయినా నీవు నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. ఇది నేను అడుగుతున్నట్టు అనుకుంటావో, లేకపోతే కావాలని చెప్తున్నాను అని అనుకుంటావో, అది నీ ఇష్టం. కానీ ఇది ధర్మం. దేవుని ఎదుట నిలబడుతున్న ప్రతిసారి నువ్వు దేనితో దానితో నిలబడాల్సిందే, రావాలి. ఏయ్ కరహా అట్లా వచ్చేమాక, ఓయ్ అహరోను అలా వచ్చేమాక, ధూపార్తిని పట్టుకుని రా. ఇప్పుడు మనుషులు దోతున్నాడా? ధూపార్తిని దోస్తాడు ఇప్పుడు దేవుడు. గట్టిగా చెప్పొచ్చు కదా. ప్రకటన 5లో మనం చదువుకున్నాం. ఆ గొర్రె పిల్ల నిలబడింది కదా, నిలబడుతున్నప్పుడు గొర్రె పిల్లని దోస్తున్నాడు ఆయన, గొర్రె పిల్లతో ఉన్నదాన్ని దోస్తున్నాడు ఆయన. అది లెక్క. ఇవాళ నువ్వు చర్చికి వచ్చావు కదా, బాగానే ఉంది. కానీ ఇట్టాగా నిన్ను దోస్తాడా? నీతో పాటు ఉన్నదాన్ని కూడా దోస్తాడా? దానిని బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి, నీ హృదయానుసారాన్ని బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని నువ్వు ఎంత ఎర్ర చీర కట్టుకొచ్చావా అమూల్య, ఏం పచ్చ చీర కట్టుకొచ్చిందని, ఏం తెల్ల సొక్క వేసుకొచ్చాడని, ఆయన రంగుల సొక్క వేసుకొచ్చాడని, నేనేదో బొల్లు సొక్క వేసుకొచ్చాడని, ఆయన నల్ల సొక్క వేసుకొచ్చాడని కాదు. నీతో పాటుగా ఉన్న దాన్ని
దీనితో ఆయన నీకు ఏదో చేయబోతాడు. అయితే దయ రావచ్చు, లేకపోతే తెక్క రావచ్చు. క్లియర్ క్లియర్ క్లియర్. అందుకని కొరాహును దుపార్తి పట్టి రమ్మన్నాడు. అలాగనే అహరోనును కూడా దుపార్తినే పట్టి రమ్మన్నాడు. అంటే మనుషులు చూస్తాడా, ఆయన చెప్పిన క్రమాన్ని చూస్తాడా? అది లెక్క. క్రమం అంటే ఆయన చెప్పిన మాట, ఆయన ఎవరితో ఏం చెప్పాడు అనే దాన్నే తీసుకుంటాడు, కానీ ఇంకేం తీసుకోవాలి. అందుకని పొల్లు కూడా బాగునే అంటున్నాడు. పోతే పోయింది భూమి ఆకాశం, పోతే పోయింది ఈ భూమి, కానీ నా మాట మా చెల్లుబాటు అవ్వాల్సిందే. ఎంత ఖచ్చితంగా ఉన్నాడు ఆయన. నువ్వేంటి ఇది తీసేసి అవి తీసేసి ఐపీకేజీ ఈపీకేజీ నాకు నచ్చింది నీకు నచ్చింది పెట్టుకుని 4 ఏకలను ఆటి మధ్యలో కోడుకుని పెట్టుకుంటే నీకు నచ్చుద్దేమో, కానీ ఆయన యొక్క క్రమం అది లేదు కదా. నిజలో కనుక కొరాగుకి ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ కొరాగుతో ఒకటి ఉండాలని మోషే ద్వారా దేవుడు సెలవిచ్చాడు. అని రామాయణ వచ్చేసారు. ఇప్పుడు 250 దుపార్తులు పట్టుకుని వచ్చారంట అందరూ. నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నా అనేది మీకు అర్థం అవ్వాలి. కాబట్టి వారిలో ప్రతివాడు తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కొరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. ఏం చేశాడంట కొరాహు బాబు? విరోధంగా చాలా తెలివిగా ప్రవర్తించాడు. ఇటేంటి మోసే చెప్పినట్టు అంటున్నట్టు వస్తూ ఎవరికి ఏమేమి చెప్పాలో, ఎవరికి ఏమేమి ఎక్కించాలో అవన్నీ ఎక్కించేసేసి తనకు పక్షముగా మాట్లాడినట్టు కూడా పట్టుకొచ్చాడంటే అందరినీ. ఈ సంగతి మోసకి తెలియదు, అహరోనుకి తెలియదు, కానీ చెప్పిన వానికి తెలుసు. నువ్వేమేమి ఇంజక్షన్ చేసి వాళ్ళకి చేయించుకొచ్చి కూర్చోబెట్టావో అప్పుడు యెహోవా సన్నిధి వచ్చిందంట అక్కడికి. ఆయన మహిమ సర్వ సమాజానికి మహిమ అంటే వెలుగు అన్నమాట. వెలుగు వచ్చేసింది. దేవుడు ఏమై ఉన్నాడు కదా, ప్రకాశమైన వెలుగు దన్మని వచ్చింది. చెట్టు చీకటి కాదు, ప్రజలకు అర్థమైపోయింది దేవుడు ఉన్నాడు అక్కడ. ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు అక్కడ. కొరాహు వారికి విరోధముగా, అంటే సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా, అంతే మొత్తం బిలీవర్స్ అందరినీ మార్చేశాడండి ఆయన. ఏంటండి కొరాహు మోషే అనేవాడిని పక్కన పెట్టేసేసారు, యాజకుడు అనేటువంటి అహరోను పక్కన పెట్టేశారు. ప్రజలు కూడా ఎట్టి వెళ్ళిపోయారంట, కొరాహు వైపుకి వెళ్ళిపోయారంట. ఒకడు వెళ్తే పోను, ఇద్దరు వెళ్తే పోను, సరే 10 మంది వెళ్తే పోను, 20 లక్షల మంది సమూహాలు మొత్తం అందరూ తిరిగారంట. మరి ఎవరు మిగిలారు అక్కడ? మోషే అహరోను ఇద్దరే ఎట్లా కూర్చున్నారు. మోషే అహరోను ఇద్దరు అట్టున్నారు, మొత్తం అందరూ ఒక పక్షం వహించేశారు. దేవుడు చూస్తున్నాడు ఇదంతా. కానీ మీరు గుర్తించుకోవాల్సింది, 2 3 ఉన్న చోట ఆయన ఉంటాడు. ఆ 2 ఎవరు అంటే క్రమంగానే నిలబడిన వారు వాళ్ళు. నువ్వు అక్రమంగా నువ్వు ఎంత మందిని వెనకాలేసి తిరిగినా మొత్తం పోతారు. క్రమమే నిలబడదు. ఇది క్రమంలో ఉన్నవారు. అక్రమము చేయవాళ్ళ నా ఎదురు పొండి అంట. లేదంటే అసలు మేము
వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాం, వీళ్ళకి సపోర్ట్ ఇచ్చాం. మీకోసం ఏంటి అసలు నిలబడింది? ఊర్లో నిలబడింది నా కోసం, నా కోసం అయితే క్రమంగా రా అంటాడు. అప్పుడు ఒక్కడొచ్చినా నిలబెట్టుకుంటాడు ఆయన. ఆ కాలం యొక్క ప్రపంచానికి వ్యతిరేకంగా నోవాహును ఒక్క నిలబడ్డాడు, హానోక్ అనేవాడు ఒక నిలబడ్డాడు కాదా, మోషే అనేవాడు ఒక నిలబడ్డాడు, క్రీస్తు అనేవాడు ఒక నిలబడ్డాడు. ఆ ఒక్కడితోనే ఆయన ఏదైనా చేయించుకుంటాడు. నీ వెనకాల 100 మంది సపోర్ట్ ఉన్నా క్లియర్. ఖురాకు సర్వ సమాజమును విరోధంగా లేపేశాడంట. మరి ఏం చెప్పాడో ఏంటో తెలియదు. మరి ఎంత కోపం వచ్చేస్తుంది వాళ్ళిద్దరంటే. నిజమేరా చర్చికెళ్ళరా రమ్మనరా అందరూ అటు కూర్చుంటారు అంతే. ఇప్పుడు తీర్పరిగా వెలుగైన వాడు అలా ప్రదర్శించారు. ఆయన ఇద్దరా ఒక్కల వేల మందా లక్షల మందా ఆయన చోట్ల ఆయన మాట ప్రకారము నిలబడిన వారి వైపే అని చూస్తున్నాడు. ఆ దోపార్తలనే చూస్తున్నాడు ఆయన. పట్టుకొచ్చిన మనుషులను కూడా సరిగ్గా చూడలేదు ఆయన. దోపార్తితోనే మనుషుడు కూడా లెక్క. అదే నీ కానుకతోనే నువ్వు లెక్క, నీ భాగముతో నువ్వు నిలబడాలి. అదే ప్రవక్త అన్నాడు. ఈ యొక్క మొదటి కాలపు వర్తమానికుడైన ఆ పౌలు తన భాగంతో నిలబడతాడు. భాగం ఉంటేనే పౌలు అంగీకరించబడతాడు. సంఘం లేకుండా నువ్వు ఒక్కదానివి ఒక్కడ అంగీకరించబడవు. ఐరేనస్ ఉన్నాడు, తన భాగంతో నిలబడాలి. మార్టిన్ ఉన్నాడు, తన భాగంతో నిలబడాలి. ఇలా వెస్లీ ఉన్నాడు, తన భాగంతో నిలబడాలి. బ్రహ్మం ఉన్నాడు, తన భాగంతో నిలబడితే బ్రహ్మానికి అర్హత, లోపలికి రాని పిలుపు వస్తుంది. ఎవరిని తీసుకురాకోకుండా లింగిలిట్ కంటూ నువ్వు బయలుదేరావనుకో కూర్చోండి అక్కడ అంటారు. నీకు అప్పగించిన పని యొక్క ఫలితం ఏది? నాటాను కదా, కాయనేయి అంటాను. ఆకులు పీక్కొచ్చానంటే ఏంటి ననుకొచ్చానంటే ఇదిగో మొత్తం మొద్దుని మోసుకుని వచ్చానంటే మొద్దు కోసం పంపించలేదురా, నిన్ను ఆకులు పీక్కొత్తా పంపించలేదురా. నాకు కావలసింది ఫలములు. ఫలాలు ఏవి అని అడుగుతా. ఫలాలు లేవు కానంటే ఒక్క ఫలం ఏమంటే ఒక్కొక్కసారి ట్రై చేస్తాను. లేదు, ఇదే చివరి గడియ. ఈ చివరి దశలో చేసే సేవకు నిత్యత్వంలో నిత్య జీవమే మనకు బహుమానమైనది. అంతకంటే బహుమానం ఇంకా లేదు. ఎందుకంటే ఆ నిత్య జీవం అంటే ఎవరు కాదు, యేసుక్రీస్తే కదా. ఆయనే నీకు బహుమానం ఇచ్చుకుంటాడు. ఎందుకని ఆయన బిడ్డల కొరకు నిన్ను, ఆ వధువు కొరకు నిన్ను ప్రత్యేకపరుచుకుని నిలబెడితే నువ్వు ఇష్టం వచ్చిన దాన్ని చల్లా చెదురు చేసి ఊరుకుంటాడా? కాళ్ళు చేతులు కట్టేసి కట్టిని కట్టేసి పందిని కాల్చినట్టు కాలుస్తాడు. ఎంతమంది తెలుసు పందిని కాల్చడం? తెలియదుగా, తెలుసా? కాళ్ళు చేతులు కట్టేయడం అంటే అది, అగ్గిల పారేయడం అంటే అదే. అలాగనా మెల్లో బలా మంచి దాసుడాన్ని పెళ్లి వస్త్రం వేసి, అదిగో నీ యొక్క సింహాసనం అక్కడ కూర్చో, నేను వచ్చి నీతో కలిసి కూర్చో భోజనం చేస్తానని చెప్పడం మంచిదా? ఖురాకు ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు సర్వ సమాజాన్ని తన వెనకలు వేసుకున్నాడు. మరి వీళ్ళు ఎందుకన్నారు? ఆడమాట వీళ్ళ స్వభావం ఏంటో మాకు తెలియదు. కానీ మోషే అహరోనులు అలాగే ఉన్నారు. వాళ్ళు కూడా దోపత్రుల్ని పట్టుకున్నారు. చూద్దాం, ఇప్పుడు బయలుదేరారు. 20. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజం నుండి అవతలకి వెళ్ళండి అన్నాడు. మోషేతో అహరోనుతో ఏమన్నాడు? అరే తెక్కల వాళ్ళందరూ ఒకటయ్యారా, మీరే మీ ఇద్దరు పగబడి అన్నాడు.
క్షణంలో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనులతో చెప్పాడంట. ఆమేన్. మరి సర్వ సమాజం అంతా ఒకడు పక్షంకి వెళ్ళింది కదండి. ఎవరండి? కొరాహుతో. మరి దేవుడు ఇప్పుడు అడ్డు కథ మాట్లాడాలా? మంది ఎక్కువ ఇటు తిరిగారు. ఆడురా తెలివినోడు భలే మాటగారులాడు. అసలు నా దగ్గర కొంతమంది ఉన్నారు, మంచి మాటగారులు ఉన్నారు. కానీ మాట్లాడితే మెత్తలంతా కామైపోతారు. మరి ఆ మాటకి వీళ్ళు ఎందుకు పడుతున్నారు మనకు అర్థమైతే అవును. నేను విచిత్రంగా పోతా ఉంటాను. ఏంటి వీళ్ళకంటూ ఆలోచన ఏమి లేదంటావా? వీళ్ళకంటూ ఒక మాట తీరు ఏమి రాదంటావా? వీళ్ళకంటూ టాలెంట్ అసలు ఏమి లేదంటావా? వాడు చెప్పింది ఫైనల్ చేయడం ఏంది? గట్టిగా మాట్లాడుతున్నాడు. బైబిల్ చెప్తుంది వారి కేకలే గెలిచింది చెలిమి దగ్గర. యేసు ఓడిపోయాడు. యేసు మౌనం అయిపోయాడు. మౌనం అయిపోయాడంటే పిచ్చోడై మౌన ముందు జరగబోయేదాన్ని ఎరిగి మౌనమయ్యాడు. ఈయన రెచ్చిపోయాడు. రెచ్చిపోతే గొప్ప. హల్లెలూయా. కొరాహు గొప్ప అనుకుంటున్నారు సర్వ సమాజం. ఎంత గొప్ప మాట్లాడారు రాజుల మనకి. మోచేగాడికి నోటి మాట రాదు అసలు తప్ప ఒక మాట చెప్పడానికి 10 నిమిషాలు పడితే అదే మన కొరాహు బాబు అయితే చిట్టికిలో పేల్చేస్తాడు రా. నిజమేగా మోసేకి ఏంటి నోటి అన్నాడు నత్తి. కానీ నత్తి వారి పెదవుల ద్వారానే ఆయన మాట్లాడు దేవుడు. నచ్చోడి పక్షంగా ఆయన నిలబడ్డాడు. మాటగారి పక్షంగా సంఘం నిలబడింది. అప్పుడు కొరాహు గొప్పడే కదండి. మరి దేవుడు కూడా ఎడితిరగాలండి వాస్తవానికి. కొరాహుని మెంబర్షిప్ బాగా చేశావురా. నీకే మన ఓటు తెక్కల మంది ఇద్దరు ఎవరికి వాడే ఈడిగాడే ఆడికి ఈడే. అసలు రెండు దొందుకు అసలు నా మాట ఇది రావట్లేదు. అసలు ఎంతమందిని వీళ్ళని పోగొట్టారురా. నీకు అసలు మాట్లాడటమే రాదు అసలు. మీరు వద్దు కానీ కొరాకు మరి సెలెక్ట్ చేసుకుంటున్నాను అని అనుకున్నారా? ఆయన మాట ఇచ్చిన వాడు నిలబెట్టుకొనును. ఆయన మాటే చెల్లించుకుంటాడు. ఏమైనా పని అన్నాడుగా, ఎవరైనా పని అన్నాడుగా, ఎంతమంది అయిన పని అన్నాడుగా. ఆ మాటలో దైవత్వం ఉంది కనుక. కొరాకు మాటలో మాటకారితనం ఉంది, వాక్చాతుర్యం ఉంది, జ్ఞాన ప్రదర్శనం ఉంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఎలా మోల్డ్ చేయాలో ఆ టెక్నిక్స్ అన్ని కొరాకు దగ్గర ఉంది. కానీ దేవుని చిత్తముతో కూడిన మాట మోషే దగ్గర ఉందన్నమాట. ప్రార్థన చేస్తాను కదా ఏం జరగాలని, ప్రభువా నీ చిత్తమే. కానీ అంటాం అది కాదు. కానీ ముందు మా ఇష్ట ప్రకారం చేసి పారైతే ఏంటంటే అది కొబ్బరికాయల బదులు 100 కొడతానండి. నీ మాట చెల్లించుకోవాలని అంత పంతం ఏంది అసలు? బోడి ఏం చేస్తావు ఆ మాటతో? దేవుని చిత్తం ఏదో కనుగొనొచ్చుగా, దానికోసం ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థన పరిస్థితుల్ని తారుమారంటే నీ ఇష్టమైన తారుమారు చేయడు. ఆయన చిత్తం ఏంటంటే అడు తిరుగుతాడు తప్ప ఆ మాత్రాన్ని మరి దేవుడు మరి ప్రార్థన ఏంటమైంది? మళ్ళీ ప్రాప్త అనుమతితో కూడిన దేవుని చిత్తం అనే వర్తమానం చెప్తాడు. అనుమతి ఇచ్చినట్టు ఉంటుంది కానీ అది ఎవడు మళ్ళీ చివరికి తీసుకొచ్చి ఆయన దానికి లింక్ వేసుకుంటాడు. ఈడి అర్థమైపోతాడు. నిజమా కాదా? ఆమె చెప్పరే దేవునికి స్తోత్రం కలుగును. కొరాకు ఇప్పుడు ఏంటి? మాటకారి, తెలివైన వాడు, జ్ఞానం ప్రదర్శించాడు. దేవుడు అటువైపు చూడాల, తన సేవకుడి వైపే చూస్తున్నాడు. తను పంపిన వాని వైపే చూస్తున్నాడు. ఎందుకంటే పంపిన వానిలోనే పంపబడిన వాడు ఉన్నాడు కనుక, ఉంటాడు కనుక. హల్లెలూయా.
నా మాట అర్థమైంది. ఇప్పుడు ఆయన ఓడిపోయినట్టు కనపడినా చివరి విజయం అతను. విజయం గొప్పదా, యుద్ధం మంచి రంజున ఉండడం గొప్పదా? మాట్లాడండి. యుద్ధం జరుగుతున్నాడు పని ఉంటదిగా, చూడటానికి బాగుంటది. ఈడెళ్ళి ఆడు కొట్టడం, ఆడు ఈడు కొట్టడం, ఈడెళ్ళి ఆడు పీకడం, ఈడు పీకడం, పీక్కోవడం, లాక్కోవడం, గుర్తుకోవడం, మంచి రంజుగా ఉంటది. కానీ చివర ఘట్టం ఏంటి సార్? గెలిపే. గెలుపు ఎవరి పక్షంగా ఉండదు ఇప్పుడు అంటే విశ్వాసుల పక్షంగా. దయ్యం పక్షంగా ఎందుకు చేస్తాడు ఆయన? ఆ పక్షంగా చేసేవాడైతే ఈయన ఎందుకు పరలోకంలో ఆడిని హీరోలు చేసేవాడుగా. ఇది పరలోకంలో 3 వంతులు భాగాన్ని మార్చేసిన మహా మేధావి కదా పరమబాబు లాగా. అందుకని పౌలు మాట్లాడుతున్నాడు కొరింథీ పత్రికలో, వారు అన్ని మేఘంలో బాప్తిసం పొందిన, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిన వాళ్ళు చెప్పండి, రొట్లు తినేసి వచ్చేసిన ఏం తిన్నా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. ఎంతమంది? అనేకులు, ఎక్కువ మంది అండి. ఆశ నువ్వేం తింటే ఏంటి, నువ్వు ఈ సేవలో నువ్వెన్ని కార్యాలు చేస్తే ఏంటి, ఈ పరిచర్యలో నువ్వు ఎంత బాగా ముందుకు వచ్చినా ఏంది, కానీ దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా తప్పక నువ్వు ఉండాల్సింది. లేకపోతే నువ్వెన్ని చేసిన వృధానే. అందుకని అడవిలో అరణ్యముల వారు రాలిపోయారు అని రాయబడింది. రాలిపోకూడదు, నాటబడాలి. అక్కడ ఆ ఇశ్రాయేలు అనేటువంటి ఆ ద్రాక్ష రాలిపోకూడదు. రాలిపోతే ఏముంది అంటే పోతే ఏముంది, దానిని అక్కడ నాటాల. అలాగే నువ్వు ఇక్కడ నుండి నిత్యత్వంలో నాటబడాలి. అది మన యొక్క అంతమైంది. గ్లోరీ. గ్రహిస్తున్నారా? కొంచెం అర్థం చేసుకుంటారా? ఎందుకు ఇవి మాటలు చెప్తున్నాను? అర్థం చేసుకుంటే మనము ప్రకటన 5లోకి మళ్ళీ రాగలుగుతాం. దానికోసం ఇప్పుడు ఇదంతా తీసేది నేను. కొరాకు వారి నుండి మీరు అవతలకి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. క్షణంలో నేను వారిని కాల్చివేదని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడ్డారంట. ఏమని? సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అది దేవుడు చూసిన గొప్ప కార్యం. సర్వ సమాజం అంతా పాడైపోవడానికి ఒక్కడు కారణం అయ్యాడంట. ఇప్పుడు సంఘం పాడవడానికి నువ్వు ఇప్పుడు కారకుడు అవ్వాలా? మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడి కోసం ఇప్పుడు ఎంతమంది పోవటం నాయనా అని కేకలేస్తున్నాడు. సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడదు అని వేడుకొని అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, కొరాకు దాతాను అబీరాముల యొక్క నివాసాల చుట్టుపట్ల నుండి తొలగిపోవుండని జన సమూహముతో చెప్పును. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతను అంటున్నాడు, ఈ దుష్టుల గుడారాల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాదివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కొరాకు దాతాను అబీరాముల నివాసాల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారాల ద్వారమున నిలిచిరి. నిలబడ్డారు తెలిసాడు చాలా గర్వంతో. ఏమొచ్చేసింది వాళ్ళకి? ఇంట్లో ఎవడు మాట్లాడు విరిసెక్కిపోయారు, పెలిసి పారిపోతున్నారు, బాగా ఇట్టున్నారు. జనాలేంటో అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఆ సైడ్ కొంతమంది, ఈ సైడ్ మంది ఎంచేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం
అంత అవసరం అంటావా? మెడసాచి అట్టగా నిలబడ్డాం అవసరమా? అంత మొండి పట్టుకుని నిలబడ్డాం అంత అవసరం వాళ్ళకి? అట్ట నిలబడ్డారు వాళ్ళు మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ అట్ట నిలబడిందంట. దేవుడు వెళ్ళాం అనుకున్నా. నాకు తెలిసి అంటే ఆత్మతో నేను చూడగలుగుతున్నాను. ఆ గుడారాల మీద ఇట్లా చేతులు వేసుకుని ఇట్లా పౌరుషంగా నిలబడినట్టు పోతాను. ఎంత ధేమాగా నిలబడ్డారు వాళ్ళు. అక్కడైతే వాళ్ళు అటు ఇటు చల్లా చెదిరైపోతున్నారు. అదే వీళ్ళకి ఎక్కట్లా. మోషేకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏదో ఆయన ఏం చెప్పారు, కాల్ చేద్దాని అంటున్నాడు ఆయన. ఆయన వచ్చిందే మహిమతో వచ్చేసాడుగా, అంటే వెలుగు అగ్నితో వచ్చేసాడు. అది ఇప్పుడు ఎవరినో తగలేసేది. ఇప్పుడు అక్కడ మోషేకి అర్థమైపోయింది, ఆరోనుకి అర్థమైపోయింది మనం సేపు వాళ్ళు పోయారని. ఇప్పుడు నిజమైన సేవకుడు అయితే, దేవుడు పంపిన వ్యక్తి అయితే, సర్వ సమాజం దయ్యం యొక్క బాధలోకి వెళ్ళిపోయినా, దుష్టుని యొక్క ప్రభావంలోనికి వెళ్ళిపోయినా, తప్పక నిజ సేవకుడు వెళ్ళిపోయిన సర్వ సమాజం నిమిత్తము నిలబడి ప్రార్థించాలా, ప్రార్థిస్తాడు కూడా. పరాగు ప్రార్థన చేస్తున్నాడు. మొత్తం ఆడోళ్ళు, ఈ పిల్లలు, ఆడు వ్యవహారాలు ఎట్టున్నారు. ఏం వంగట్లేదు అసలు, అన్న మాట మీద నిలబడ్డారు. ఎందుకంటే ప్రజలందరూ మన పక్షమేరా, ఎవడికి ఏమేం చెప్పాలి అన్ని చెప్పేసి కూర్చోబెట్టాము ఇక్కడ. ఎవడు పోయాడా నిలబడతాడు అట్టగే. ఆయన సేవలో మనమే అహరోను గారిని వాళ్ళు పీకేస్తారు, మోషే గారి పోస్టు లాగేస్తారు. మనమే దేవుడు కూడా ప్రత్యక్షమైపోయాడుగా. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమైంది ఇప్పుడు వాళ్ళ పోస్టులు పీకేయడానికా? కాదు, వీళ్ళ పోస్టులు పీకేయడానికి. చెప్పాడుగా, పోస్టులు పీకేస్తున్నాను పారిపోండి అన్నాడుగా. అందరూ అటు వెళ్ళిపోయారంట. వీళ్ళ పిల్లలు, వీళ్ళ భార్యలు, వీళ్ళ ఇంట్లో మాత్రం ఆ గుడారాలు ఎదుటే ఎవరికి తీసుకుని నిలబడ్డారంట. చూద్దాం, చదవగాడిగా. ఇరవై 28. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందిన ఎడలా, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలా యెహోవా నన్ను పంపలేదు. ఏమర్థమైంది మీకు? అన్నీ చెప్పేసి మోషే అంటున్నాడు, సమస్త మనుషులకు కలిగినది వీరికి కలిగితే పెద్ద తేడా ఉందిరా. వీళ్ళందరిలాగా తత్తే తేడా ఉంది. ఇప్పుడు అలాగాని అందరిలాగానే, అందరి మాదిరిగానే, అన్ని విధాలుగానే వీళ్ళు తత్తే, అసలు నన్ను దేవుడు ఆ మండుచున్న పొద దగ్గర ఆయన నన్ను కలుసుకోలేదు, ఆయన నాతో మాట్లాడను లేదు, మీ యొద్దకు నన్ను పంపను లేదు. ఇదే రుజువు. నన్ను పంపిన వాడైతే ఇవాళ వీళ్ళు చావు అందరిలాంటిదైతే కాదు. ఒక విచిత్రంగా వీళ్ళు చచ్చిపోబోతున్నారు అనేది మోషే తెలియపరిచేశారు. నన్ను ఆయన పంపాడన్న దానికి వీళ్ళు సావేవాలా రుజువు అని అన్నాడు. పక్కెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంటనే మోషే ఎప్పుడైతే ఆ మాట పలికి పక్కెళ్ళిపోయాడో వెంటనే ఒక వింతైనటువంటి జబ్బు మొదలైంది.
తెగులు అంటే ఏంటి తెలుసా? ఒక క్రిమి, ఒక వైరస్ స్టార్ట్ అయిపోయింది. కంటికి కనబడినటువంటి ఒక జీవి పుట్టింది. హల్లెలూయా. ఆ తెగులు పుట్టంట ప్రాణములతోనే చచ్చిపోయి పాతాళానికి పోవటం వేరు, బతుకుండగానే పాతాళానికి పోవటం అన్నమాట. అంటే ఉన్నోడు ఉన్నట్టుగానే, మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నట్టుగానే, కూర్చున్నాడు కూర్చున్నట్టుగానే, నుంచున్నాడు నుంచున్నట్టుగానే, చూస్తున్నట్టుగానే వాళ్ళు ఏ ఏ స్థితిలో ఉన్నారో అట్లాగే నిలిపారంట పాతాళానికి. భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యము చేసినని మీకు తెలియదు అనెను. చెప్పేస్తున్నాడు, ఎట్లా చచ్చిపోతారు కూడా చెప్తున్నాడు. అతడు ఆ మాటలు చెప్పి చాలించి గాని వారి కిందికి నేల నెరవిడిచింది. మోషే మాట అన్నాడు అంతే, పక్కెళ్ళాడు, బదలైపోయింది. నిలబడ్డారు కదా గర్వంతో, వెళ్ళిపోయారు. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబాలను కొరాకు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళమును కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. ఇప్పుడు సమాజం బాగుందా, సమాజాన్ని పాడు చేసినాడు బాగున్నాడు? సమాజమే బాగుంది, సమాజం పాడు చేసినాడు పోయాడు. హలో 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 హలో. అందుకని సంఘం జోలికి ఎవడు రాకూడదు, విశ్వాసుల జోలికి ఎవడు రాకూడదు. ఎందుకు? ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంపాద్యం అది. ఏం హక్కు ఉంది? నీ పని సేవ చేయటం వరకు, ఉంచాలో పేకాలో అనేదంతా ఆయనది. పరలోకలు ఎవడు ఉండాలో ఎవడు ఉండకూడదు ఆయన చిత్తంలో ఉంది. భూమి దానికి ఇష్టలుగాను అయిష్టలుగా ఉండాలనేది ఆయనకి చిత్తంలో ఉంది. ఆయన చిత్తాన్ని నువ్వు తీసుకోవటం, నేను తీసుకోవటం పిచ్చితనం కాదు. సరే, ఈ అబ్బాయికి చెప్పలేదు మనం, ఆయన ఏం చేసేస్తాను, నేను వచ్చాను, నేను చేయాల్సింది ఆయన చేసేస్తాను ఏమంటానంటే, ఇదిగో నువ్వే చేయబోయా, అది కాదు సార్ మీరు లేట్ అయ్యారు కదా. సౌలుకి సమయాలకి జరిగింది అదే కదా. మీరు లేట్ అయ్యారని మేము మొదలెట్టేసామండి, మీరు లేట్ అయ్యారని మేము పాట పాడేసామండి, మీరు లేట్ అయ్యారని మేమే వాక్యం కూడా చెప్పేసామండి, మేము వస్తున్నారని లేట్ అవుతున్నారని మేమే దీవులు ఇచ్చేసామండి సంఘం. ఇంకెందుకు అన్నీ అన్నీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇంకా అక్కడ సేవకుడు ఎందుకు? హల్లెలూయా. సమయాలు అవసరమా? సౌలు అవసరమా? కొరాహు అవసరమా? మోషే అవసరమా? దైవం అవసరమా? దేవుడు అవసరమా? ఇప్పుడు సింహాసనాసీనుడు వాని ఎదుట ఈ గొర్రెపిల్ల మోషేలాగా ప్రవర్తించింది. ఇప్పుడు ఆ పుస్తకంలో ఎవరున్నారంటే దేవుని యొక్క సర్వ సమాజం ఉంది. పరలోకంలో ఉండవలసిన జీవులన్నీ ఆ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు దానికి ఆ సింహాసనానికి మధ్య ఇప్పుడు ఆయన నిలబడ్డాడు. దాన్ని ప్రవక్త గ్యాప్, స్టాండ్ ఇన్ ద గ్యాప్, ఖాళీలో నిలుచుట. పిలువబడిన వాడు, దేవుని చేత పంపబడిన వాడు ఏం చేయాలి? ఇప్పుడు ఖాళీలో నిలబడి సాష్టాంగపడి దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయాలి. కొరాకులాగా నీ సొంత నిర్ణయాలు తీసేసుకోకూడదు. నీకు నచ్చినట్టు నువ్వు పథకాలు పనిచేసుకోకూడదు. అది దేవుని చిత్త ప్రకారం జరుగుతుందో కాదో కూడా
వివేకముతో కూడి మనం ఆలోచన చేయాలి. ఎంత నష్టం అయితే మనకెందుకు, మనం అనుకున్నది జరిగించేయాలా? అది మూర్ఖత్వం కాదా? అంటాడండి. సర్వ సమాజం అంతా నాశనం అయిపోతున్నప్పుడు పట్టించుకున్నవాడు కొరాక మోషేనా? మోషే మాట ఎవడైనా విన్నాడా? మరి ఎన్నప్పుడు ఈ రీతికండి మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అది క్రీస్తు, అది క్రీస్తు. మరి కొరాకు క్రీస్తు కాదు, యాంటీ క్రీస్తు, అంత్యక్రీస్తు అయి ఉన్నాడు. వాడు విరోధి ఆత్మను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు నిలబడే వ్యక్తితో పాటు కూడా ఒకటి ఉండాలి. ఫరాగు, దాతాను, అభిరాములు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇప్పుడు దుపార్తులు పట్టుకొచ్చారు. మోషే, అహరోనులు కూడా ఏం పట్టుకొచ్చారు? వాళ్ళతో పాటు దుపార్తులు పట్టుకొచ్చారు. ఆమేన్, ఆమేన్. అలాగనే వధించబడిన గొర్రెపిల్ల ఏం పట్టుకొచ్చింది? లోక పాపమునకు ఎలా పట్టుకొచ్చింది? బ్రదర్, సిస్టర్, ఈరోజు నీవేం పట్టుకొచ్చావు? ఏం పట్టుకొచ్చావమ్మా? పేజీ బియ్యి పట్టుకొచ్చినాయి కదా, కోడి గుడ్డెట్టింది నిన్న, నీ కోసం ఏం పట్టుకొచ్చినాయి కదా. మొన్న అనుకున్నా జరిగింది, అది దాని నిమిత్తం 10,000 పట్టుకొచ్చినాయి కదా. లేకపోతే అది జరిగింది, ఇది జరిగింది, తోటకూర కట్ట పట్టుకొచ్చినాయి కదా. అయ్యి కాదు పట్టుకొచ్చేది, మారిన హృదయముతో, మార్పు కలిగిన మనస్సుతో, క్రీస్తు ఆత్మను కూడా, పరిశుద్ధాత్మ కూడా నీతో ఉండాలి. ఇప్పుడు హల్లెలూయా. నువ్వు ఒక మనుషుడివే కాదు, నీలో ఇంకొక మనుషుడు ఉన్నాడు. వాడున్నాడా లేడా? అంతరంగ పురుషుడు నీతో ఉన్నాడా? మాట్లాడండి, మాట్లాడమండి. ఎవరుండాలి ఇప్పుడు? నీవు బాప్తిజం పొందిన ఆ మొదటి తొలి క్షణమున పరలోకములో నుండి నీ యొద్దకు పంపబడిన, నీలోనికి పంపబడిన ఆ అంతరంగ వాక్యపు పురుషుడు పరిశుద్ధాత్మ నీతో ఉండాలి. వాళ్ళు లేకుండా నువ్వు రావు, నిన్ను అంగీకరించడు. బోడి నీ యొక్క అందం ఎవడు కావాలా? బోడి నీ యొక్క శరీర ఆకృతులు ఎవడు కావాలా? ఎవడు కావాలి? నువ్వు అసలు 16 మూల కణాలు మాత్రమే నువ్వు. నీ దగ్గర డబ్బులు ఉంటే ఏంటి, బంగారం ఉంటే ఏంటి, పలుకుబడి ఉంటే ఏంటి, పెత్తనం చేసే అధికారం ఉంటే ఏంటి, ఎవడు కావాలా? ఆయన ఇచ్చిన కృప. నువ్వు నిజంగా ఆయన ఎదుట నిలబడుతున్నప్పుడు ఆయన నీ ఎద్దుకు పంపిన ఆత్మతో నువ్వు కూడా నిలబడాలా. అప్పుడు అంగీకరించబడతా. యేసు కూడా ఈ లోకంలో పుట్టాడా? మాట్లాడా? పుట్టాడు కదా. పుట్టితే సరిపోయిందా? పరిశుద్ధాత్మను ఆయనకు వరంగా ఇవ్వాల్సి వచ్చింది. ఆ వాక్యము శరీరముతోనే అతను ఇప్పుడు అక్కడ అంగీకరించబడ్డాడు. నువ్వు ఇవ్వాలి. నీ స్థితి ఏంటి? నీ సంగతి ఏంటి? మరి పొగరు, పౌరుషం ఉంటే ఎవడికి? అది మనిషివి అంతే. కానీ లోపల దయగలిగిన మనుషుడు ఇంకొకడు ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణములు కలిగిన ఒక మనుషుడు ఒకడున్నాడు. దయగలిగిన మనుషుడు ఒకడున్నాడు. వాక్యమును ప్రదర్శించే ఒక మనుషుడు ఉన్నాడు. అతని యొక్క స్వభావముతోనే ఈ శరీరాన్ని ఆ క్రీస్తు నిన్ను అంగీకరించబోతున్నాడు. అక్కడ మనకేమో ఈ అర్థమైంది అవట్లా. ఇదిగో మంచిగా బతికి చాలురా, 10 మందికి మేలు చేస్తే చాలురా, 10 మందికి అన్నం పెడితే చాలురా, 10 మందికి బట్టలు ఎత్తే చాలురా, లోకం వెళ్ళిపోతావు రా. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు వెళ్తావు, మీ ఇంట్లో వెళ్తారు. ఎక్కడికి? కిందకి. నీకు నచ్చినట్టుగా, నువ్వు మెచ్చినట్టుగా చేసుకుంటూ పోతే నీ వరకు నువ్వు వెళ్తావు ఎక్కడికో. కానీ ఆయన పంపిన వానితో పాటుగా నువ్వు వస్తే ఆయన ఉన్న చోటికి నువ్వు వస్తావు.
యోహాను 14 అన్నా, నేనుండు చోట్లో మీరును ఉండులాగున మీ కొరకు స్థలము. ఇప్పుడు చెప్దామా? ఒక్కసారి కళ్ళు మూసుకోండి మన వాళ్ళు చూస్తారు. మళ్ళీ ఇద్దరు బాబా కళ్ళు మూసుకుంటే ఇప్పుడు మీలో మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు నేను ఎత్తబడతానా? కళ్ళు నా వైపుగా చూడాల్సింది. కళ్ళు మూయండి, మీలో మీరు మాట్లాడుకోండి. అంటే మీలో ఉన్న ఆ అంతరంగ పురుషుడితో మాట్లాడండి. ఆయన ఉన్నాడో లేదో చూడండి. ఇప్పుడు ఆయన మిమ్మల్ని పరలోకానికి తీసుకుపోయేది, క్రీస్తుని ఎదుర్కొనేటట్టు చేసేది ఆ ఆత్మయే. ఆ పరిశుద్ధాత్మ పరిపూర్ణంగా ఉందో లేదో నిన్ను నీవు పరీక్షించుకో. ఇప్పుడు చచ్చిపోతావో లేదో కూడా తెలియదు నీకు. అసలు 10 రోజుల తర్వాత ఉంటావో లేదో తెలియదు నీకు. అసలు నీ స్థితి ఏంటో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఎత్తబాటు జరిగే గడిలో మనం జీవిస్తున్నాం కదా. ఎంత బతికి ఇండియన్ కదా తెచ్చేది కన్నా ఒక్కసారి ఈ దినాన్న ఆయన చెబుతున్న హెచ్చరిక ఆత్మతో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎందుకు నేరారోపణ ఆళ్ళ మీద వీళ్ళ మీద ప్రకటించడం? అసలు నా మీదే నేరారోపణ ఉందేమో, నా ఆత్మే నా మీద నేరారోపణ చేస్తుందేమో. ఎందుకంటే పరిశుద్ధాత్మనే తీర్పరి. నీ శరీరాన్ని తీర్పు తీర్చేది నీకు యొద్దకు పంపబడిన పరిశుద్ధాత్మయే. ఎందుకంటే ఈ శరీరంతో నువ్వు అనేక కార్యములు చేస్తున్నావు. ఆ చేసే కార్యములన్నిటికీ తీర్పు తీర్చేది నీ యొద్ద ఉన్న ఆత్మయే. ఎవడో నీకు తీర్పు తెచ్చడో, ఎవడో తీర్పు తీర్తే నువ్వెందుకు తీర్పు తీర్చుకుంటావు? నువ్వు చేసే ఆలోచించే కార్యములకు నీవే పరిహారం చెల్లించుకోవాలి. పరిహారం చేసేది ఎవరంటే నీ యొద్ద ఉన్న ఆత్మయే. గ్లోరీ, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించేయి. నేను ఇప్పుడు ఎత్తబడే స్థితిలో ఉన్నానా? మా ఆయన ఎత్తబడతాడా? మా ఆవిడ ఎత్తబడద్దా? మా పిల్లలు ఎత్తబడతా? ఆడి సంగతి వీడి సంగతి పక్కన పెట్టు. నీ వ్యక్తిగతంగా మా సంఘం వాళ్ళు ఎత్తబడతారు, అవన్నీ నీకు అనవసరం. వాళ్ళు ఎవరు నీకు తెలియదు. నువ్వు ఇప్పుడు ఎత్తబడతావా? హల్లెలూయా. మంచిది. మిమ్మల్ని పరిశీలించుకున్నారు, ప్రార్థన చేయండి. ఎంతకాలం బతికామనేది ముఖ్యం కాదు కదా, ఎలా బతికామనేది ముఖ్యం కాదు కదా. పరిశుద్ధాత్మతో కూడా బ్రతకాలి. ఇప్పుడు అదే పౌలు ఉన్నారు, మా శరీరం దినదినం కృషించిపోతున్నా అంతరంగ పురుషుడు దినదినం వృద్ధిలోకి వస్తున్నాడు అన్న. అది దీనిని లోపరుచుకోవాలి. అదే పౌలు మరలా పత్రికలు మాట్లాడుతున్నారు, కొరింథీ పత్రికలో క్షయత అక్షయతను ధరించుకుంటుందంట. అంటే ఈ శరీరమును లోపలికి వచ్చిన శరీరము ధరించుకుంటది. మరి ఆ స్థితి ఇప్పుడు నీకుందా? అమ్మా, నువ్వు బతుకుతావో చచ్చిపోతావో సర్వసంగతి, ఎవడైనా బతుకుతావు చచ్చిపోతాడు. కానీ మనము ఆ ఆత్మతో కూడా ఉండి చచ్చిపోతే బెటర్. ఆత్మ లేకుండా చచ్చిపోతే ఆయనకి నీకు సంబంధం లేదు. ఒక మనుషుడివి అంతే, ఒక పశువి, ఒక పక్షిలాగా అవి దత్తని బతుకుతుంది అంతే అనాదిని. కానీ పరిశుద్ధాత్మతో మనం ఉండాలి. ఒకసారి నేను ఈ ఫోన్లో నిన్న మనం ఒక కొటేషన్ పెట్టాను, చూడండి ఒకసారి తీయండి. అది మన గ్రూప్లో, చర్చ్ గ్రూప్లో పెట్టాను, ఒకసారి చదవండి. అది నాకు ఒకసారి. నిజంగా మనలో పరిశుద్ధాత్మ ఉంటే, నిజంగా మనలో క్రీస్తు ఉంటే ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడనేది అక్కడ మీకు కోట్ పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి చదవయ్యా. బాబు నుంచివా చదవమ్మా. అంతసేపా? వాక్యం డైరెక్ట్ గా వాక్యం నాదేది అక్కడ ఉంది. 2 రోజుల క్రితం పెట్టినట్టున్నా, 3 రోజుల క్రితం పెట్టినట్టున్నా.
ఫోన్ ఇచ్చేదే నేను చదువుతాను కదా. ఫోన్ ఏమన్నా ఏమన్నా అదే రైట్. చివరకు ఒక వ్యక్తితో మనం అసమ్మతిగా ఉంటే, ప్రవక్త మాట అండి ఇది. ఎంతమంది అక్కడ ఉన్నారు? ప్రవక్త నమ్ముతున్నారా? చివరకు అంటే ఆఖరికి ఒక వ్యక్తితో మనం అసమ్మతిగా అంటే ఇష్టం లేదు, అసలు సమ్మతి లేదు ఉంటే, సహోదర ప్రేమతో అది ఇంకా చేయకపోతే, అప్పుడు గమనించారా, క్రీస్తు హృదయంలో ఉన్నట్లయితే అప్పుడు నీవు మనుషులతో ఎంతగా భిన్నంగా ఉండినా పర్వాలేదు. నిజంగా నీ హృదయంలో క్రీస్తు ఉంటే నువ్వు ఎంత భిన్నంగా ఉన్నా పర్వాలేదు, ఆ వ్యక్తితో ఎంత అసమ్మతితో ఉన్నా పర్వాలేదు, కానీ నీ హృదయం ఎవరున్నారు? నేను చెప్పే కదా, అదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ఎంత భిన్నంగా ఉన్నా పర్వాలేదు, నీవు ఇంకా అతని కొరకు ప్రేమ కలిగి ఉంటావు. సో మనం విశ్వాసులమా అవిశ్వాసులం, లోకస్తులమా? విశ్వాసులంటే దేవుడున్న వాడిని విశ్వాసం అంటారు. దేవుడే కదా విశ్వాసం నాకు, నీదేం కాదు, అది నీకు ఇచ్చిన బిరుదు, అది ఆయన ఉండడంతో నీలో. కనుక అన్నాడు, నీవు ఇంకా అతని కొరకు ప్రేమ కలిగి ఉంటావు, మరియు గౌరవిస్తావు. అనేక సార్లు నేను అనేక మందితో సమ్మతించను. ప్రవక్త అన్నాడు, నేను కూడా చాలా మందితో చాలా సార్లు నేను ఒప్పుకోను, సమ్మతం ఉండదు. అయితే అయినను ఎవరితోనూ నేను ఎన్నడైనను అసమ్మతిగా ఉన్నట్లు అనిపించలేదు. ఆయన కేవలం ఎలా ఫీల్ అవుతున్నాడంట, అతన్ని ఇష్టపడతలేదు, అతన్ని కోరుకోవట్లేదు, అతను ఎవరిని కూడా చాలా పాపంగా ఉంటున్నాడు, అయిష్టమే. కానీ వాస్తవానికి అయితే అతనికి అలాగేం అనిపించట్లేదంట. ఎందుకని? అది అతను కాదు కదా. హల్లెలూయా. చదవండి. అలాగు నేను తలంచి నా చేతులు చుట్టూ ఉంచి. సరే నేను చదువుతాను. ఎప్పుడు నేను అలా తలంచి నా చేతులు అతని చుట్టూ ఉంచి నా సహోదరుడా అని పిలిచి నేను చేయగలిగిన ఉపకారం చేయటకు ప్రయత్నిస్తాను. నేను అతనితో ఆ విధంగా సమ్మతించను. కానీ ఇప్పుడు దైవికమైన ప్రేమతో కౌగిలించుంటాను అంటున్నాడు అక్కడ. అతను చుట్టూరు చేతులేసి సహోదరుడా అని కౌగిలించుకుంటాడంట. సమ్మతించడంతో కౌగిలించుకోవడం ఏంటంటే పనికి అంతా. నేను మాట్లాడతలేదు, మాట్లాడు కూడా నాకు నచ్చలా, నాకు ఇష్టం లేదు, రాను, వద్దు అంటున్న వ్యక్తితో వెళ్ళి ఎలా కౌగిలించుకుంటున్నాడు? అది దైవికమైన ప్రేమ. లోపల దయ్యం లేదు, దేవుడున్నాడు. ఆ దైవికమైన ప్రేమ మిగతా అన్నిటినీ కూల్చేస్తుంది, క్షమించేస్తుంది, నలగొట్టేస్తుంది, ధూళిగా ఎత్తి పారేస్తుంది. హల్లెలూయా. ఓ నా సహోదరుడని పిలిచి నేను చేయగలిగిన ఉపకారం చేయడానికి ప్రయత్నిస్తాను. మేలు చేస్తాను, నాకు ప్రయత్నిస్తానంట, ఆయన కీడు చేస్తుంటే ఎవరి యొక్క స్థితిది? అరే అక్కడ మోషేని లేపేస్తుంటే, మోసే స్థానంలోనికి ఒకడు వచ్చేస్తుంటే ఇంకా ఒకడు అక్కడ నిలబడి ఏందయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు అక్కడ? అది ఎవరెక్కడ? క్రీస్తు అయితేనే కానీ బరబ్బను విడుదల చేసుకోండి అని. హల్లెలూయా. ఎక్కడ కొట్టు అక్కడ కొట్టు అని చెప్పగలుగుతా. క్రీస్తు కాకపోతే బరబ్బా ఎవడు రాసులా? బిగ్ బాస్ నేనైతే చవడాలు కొడతాయని లెగుతాను. ఎవరన్నా నా మీద చేయొచ్చుతాను, ఆ కొరడా నా మెడకేసి లాగేసి కింద పడేసేస్తాను. ఏ కొరడా కొట్టడం రాదా, కొరడా తిప్పడం రాదా అంటాడండి.
మరి కొరడా తిప్పడం రానోడు అయితే అనుకోవచ్చు, కొరడాతో చెమడాలు తీశాడుగా, తోలేశాడుగా అందరినీ. ఆమేన్. మరి కొరడా దెబ్బలు ఎందుకు పొందుకుంటున్నాడు ఇప్పుడు? కృప. ఆ ముద్రలలో ఉన్న వారి కొరకు నిలబడటం. ఆ రక్తముతో ఆయన నిలబడకపోతే ముద్రలు తెరవబడవు. దేవునికి ఒక కుటుంబం రాదు. దేవుని కుటుంబం ఏర్పడాలంటే ఆయన ఇవన్నీ భరించాలి. నీ వరకు నువ్వు భరించేయకుండా ఉన్నాయి, అవి భరించు. నీకు పెద్ద పెడుతున్నా సరే చూడుతూ ఉంటా, భరించాలా. ఎందుకు? ముందున్నది నీకేమన్నా అవగాహన ఉంటే, ముందు జరగబోయేది నీకేమైనా తెలుసుకుని ఉంటే నువ్వు సహించగలుగుతావు. నువ్వు ఒక తెక్కలోని తెక్కల దాని అయితే ఇప్పుడే క్లారిటీ క్లియర్ క్రిస్టల్ అయిపోతుంది, అంతే కదా. కానీ ఆయన ముందు జ్ఞానం కలిగిన వాడు. అందుకని ఆలోచన పుట్టక మునిపి అంత విరిగినోడు కనుక అంతాన్ని చూసి ఇవన్నీ భరిస్తున్నాడు ఆయన. బ్రదర్ సిస్టర్, ఈ రోజు నీవు కూడా ఆ అంతం ఏంటో నీకు తెలిస్తే, నీ ముగింపు ఎక్కడో నీకు తెలిస్తే, ఇప్పుడే నీవన్నీ సిలువలో నీకు కలవరం ఉందని ప్రార్థన. నీకు కలవరం ఉంది, ఆ కలవరం ఎందుకు భరించుకుంటే లాక్కుపోవాలి. హల్లెలూయా. నేను అతనితో ఆ విధంగా సమ్మతించను, ఎందుకనగా అతడు ఏమి నమ్మి ఉన్నాడో అతని వల్ల దానిని నేను నమ్మలేదు కనుక దాని మీదనే నేను ఒకవేళ అసమ్మతితో ఉంటున్నానని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే తన యొక్క పద్ధతిని అతడు నాకు ఏ విధంగా రూపకల్పన చేయించుండెనో ఆ విధంగానే నా యొక్క పద్ధతి చదవండి చేయుచుండెను, ఆ విధంగానే నా యొక్క పద్ధతిని నేను రూపకల్పన చేయుట మరియు వాటిని ఏకముగా కలిపి మిశ్రమము చేసి ఏది పొందితమో చూస్తాం. అయితే ఆ విధంగా అసమ్మతి ఉండును. అంటే అసమ్మతి అంటే ఇవన్నీ మిక్స్ అయిపోతాయి. దాన్ని తీసుకొస్తాం, దీన్ని తీసుకొస్తాం, దీన్ని తీసుకొస్తాం, దాన్ని తీసుకొస్తాం, మొత్తం మిక్చర్ చేస్తాం. మిక్సీలో కొట్టి గొట్టంలో పోతాం, అది ఊపిరాడు దంచిపోతారు. ఇక సరే మనం చేసేవన్నీ ఇప్పుడు ఈ కాదా, అది అసమ్మతి. అట్లా ఉంటదంట. అది ఎంతవరకు వచ్చినదో అంతవరకు. మేమెన్నడూ కోపం తెచ్చుకోము, అపకారము చేయటైనను లేక ఏదైనా పాడు చేయటైనను కోరము లేక ఇంకా ఏదైనాను చేయము. మేమెప్పుడు కూడా కట్టుడికి ప్రయత్నిస్తాము. ఈ వర్తమానం పేరు దేవుని యొక్క వరములు ఎల్లప్పుడూ వాటి స్థానములను కనుగొంటాయి అనే వర్తమానంలో ఈ కోట్ తీసుకో జరిగింది. ఏం చేయాలంటే మనం ఇప్పుడు కట్టడానికే నువ్వు ప్రయత్నించాలి, కానీ కట్టిన దాన్ని పీకేత లాగేత పారేత, వాడొత్తే నాగేంటి, ఈడొత్తే నాగేంటి, ఆడరాబోతే నాగేంటి. కట్టడం అంటే ఒకదానికొకటి అమర్చుకుంటూ పోవాలి. కానీ అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లును, నిజమైన సేవకుడు దేవుడు పంపిన వాడు ఆ పూర్ణ జ్ఞానం ఉన్నాడు కడతాడా? నచ్చలేదని పీకే చేసి దాని ప్లేస్ ఇంకోటి పెట్టేస్తాడా? అట్ట పెట్టయితే ఇంక నువ్వు కట్టేదేముంది? ఉన్నదాన్ని సరి చేసి కట్టాలి. దానికి బహుమానం ఎందుకు ఇస్తారు? షాంపేటలో ఎందుకు ఇస్తారు? అది కష్టంతో కూడిన పని. సులువుగా నీకు ఇచ్చేసేది నీకు బహుమానాలు ఇస్తారా? చేసే బాబా ఎల్రా బాబా అంట. కానీ బహుమానం కష్టంతో కూడింది, పాడు చేయకోకుండా పాడైపోయిన దాన్ని బాగు చేసేటివి. మరి దానికి బహుమానం. ఇప్పుడు గొర్రె పిల్లకి బహుమానం ఏంటి తెలుసు? ఇప్పుడు అక్కడ జయించిన సింహాసనం. తండ్రి లేక దేవుడు కూర్చున్న అదే ప్లేస్ లోకి ఉదించబడినట్టున్న దేవుడు కుమారుడు కూర్చున్నారు. ఇప్పుడు ఎవరి స్థానంలోకి వచ్చేసాడు? ఆయన ఆ దేవుని స్థానం. ఇప్పుడు దేవుడు ఎవరయ్యాడు అక్కడ? ఆ వధించబడిన ఆ గొర్రె పిల్ల దేవుడు అయ్యింది. ఇప్పుడు ఒక బహుమానం మన కొరకు కూడా ఎదురు చూస్తుంది. నేను జయించినట్టు నువ్వు కూడా జయించగలిగితే, నేను చెక్కినట్టు నువ్వు కూడా చెక్కగలిగితే
నేను రాయించినట్టు నువ్వు కూడా రాయిస్తే, నేను ఎలాగ ప్రవర్తించానో అలాగ నువ్వు ప్రవర్తించగలిగితే, నా స్థానమును తీసుకుని నా స్థానంలో నిన్ను కూర్చోబెట్టబోతున్నాను. అదే ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. అమ్మా వండర్ఫుల్ వర్డ్. జయించాలండి ఇవన్నీ. హల్లెలూయా. అప్పుడు ఆ దేవుడిగా ఉన్న స్థితి ఏదైతే ఉందో అది ఎగిరి కనిచేసింది. లోక పాపాన్ని జయించావురా. నేను చాలా మందిని పంపించా, అందరూ ఓడిపోయారు. దాన్ని ప్రభుత్వం ఏగతో కూర్చారు. ఆ మరణం అనే ఏగ తేనెటేగా వెళ్ళి ఎవడి దగ్గర కొట్టాలని కొడుతున్నారు, పడవటమే. కాని ఒక ఆయన కలవర్లో ఇలాగ జీవించాడు, ఇక్కడ పొడవు అన్నాడు. పొడితే వచ్చిందంట, పొడిచిందంట. కానీ వెనకెళ్తలేదు. ఇక ఆయన ఇరికిచ్చాడు అన్న. అది అట్లక్కుని ఇట్లక్కుని ఇక అది బతకడం కోసం, అది తన స్వేచ్ఛను కోరుకోవడం కోసం ఇప్పుడు ఏం చేయాలా? తన ముళ్ళను ఇరుచుకోవలసిన అవసరం వచ్చింది దానికి. ఆమేన్ ఆమేన్. అందుకని అన్నాడు పౌలు, మరణమా నీ ముళ్ళెక్కడ? గ్లోరీ. ఆయన ఇరిచేసుకున్నాడు అక్కడ, దాని యొక్క శక్తిని తీసేసుకున్నాడు అక్కడ. దానికి ఇప్పుడు రెక్కల సౌండ్ తప్ప మరణం అనే ముళ్ళు దాని దగ్గర లేదు. ఎందుకంటే మరణం అనే ముళ్ళు ఇప్పుడు ఆయన తీసేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడుందో మరణం అనేది? ఇప్పుడు ఆ ముళ్ళు క్రీస్తు దగ్గరే ఉంది. అది మీకు కావాలి. ఇప్పుడు చూస్తారా? ప్రకటన 1, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు అంతే. అందుకని ఇప్పుడు ఒక దేవుని కుమారుడు నేను చచ్చిపోతానని కానీ, నన్ను ఎవరు చంపేస్తానని కానీ, ఎవడో నన్ను హత్య చేసేస్తాడని కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మరణం ఇప్పుడు యెహోవా వశం అయ్యింది. మరణము జీవం ఎవరు వశంలో ఉన్నాయి? ఇది వరకు ఇప్పుడు ఆ లేఖనము ఎక్కడ నెరవేరింది? నిన్ను చంపాలన్నా ఆయన, నేను బతికించాలన్నా, నేను తిక్కలదాన్ని చేయాలన్నా, నేను మంచిదాన్ని మంచోడు చేయాలన్నా ఇప్పుడు ఆయన మాట వినుడి, ఆయన స్వరమును మాత్రమే వినండి. ఆయన అంటున్నాడు, నన్ను గమనించండి అంటున్నాడు. అప్పుడు బతుకుతావు. లేదు నీ మాట ప్రకారం నువ్వు గమనించుకున్నావు, నీ బతుకు నువ్వు బతికి సత్తావు. నీ బతుకు తర్వాత ఏముంది? చావుంది. కానీ ఆయన బ్రతుకు తర్వాత నిత్య జీవము కలదు. నేను ఆశిద్దాం ఈ రోజున ఈ ముద్రలు ఏ ప్రత్యక్షపరుస్తున్నాయి ఇప్పుడు? హల్లెలూయా. మన సామాన్యత, మన తగ్గింపు, మన విధేయత ఎత్తబడడానికి ఇవన్నీ అవసరం. నీ రోషం, నీ కోపం, నీ హెచ్చుదనం, నీ మాట, నీ ప్రగల్భాలు ఎప్పటికీ పనిచేయి. అది నిన్ను ఈ ఎత్తబాటులో నుంచి తప్పించే ఉపకారాలు. అవన్నీ నిన్ను తప్పిస్తుంది. నేను ఆ మార్గం నుంచి, ఆ దోమలో నుంచి నెమ్మదిగా తప్పించేస్తా. నువ్వు అనుకుంటున్నావు వీటితోనే ఉన్నాను, నేను ఎత్తపడుతున్నాను. అట్లాగా ఆ కళాకాల ఆవిళ్ళు పిల్లలు వాళ్ళందరూ అట్ట కలగడాల దగ్గర మా ఆయనే ప్రధాన యాజకుడిక, దేవుడు మా పక్షమే అని వాళ్ళు ఎంత విర్రవీసుకున్నారో అట్లా ఉన్నావు అనుకో, సామాన్యతలో లేవు. కానీ మోషే ఆరోళ్ళు అక్కడ సామాన్యతలకు వచ్చా, శాస్త్రం పడిపోయాడు. మీరు వాళ్ళే చూడు, ఎవరు కళాకారు. కానీ మోషే అయితే తగ్గించుకున్నాడు, కాలు పట్టుకుంటాను అన్నాడు, ఏడుతున్నాడు. సర్వ సమాజం కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. కానీ కళాక అయితే
ఇటు ఆడెత్తున్నాడు దాన్ని. దేన్ని? తన చేతిలో ఉన్న ధూపార్తి ప్రాక్టీస్ చేసుకున్నాడు. నెక్స్ట్ యెహోవా సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని ఎట్లా ప్రవర్తించాలండి ప్రాక్టీస్, డ్రామా ప్రాక్టీస్. కానీ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇక్కడ, ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉన్నాడు అక్కడ. ప్రధాన యాజకుడు అంగీకరించాడు. అవునా? ఎంతమందికి తెలుసు ఇప్పుడు చిగురించిన అహరోను కర్ర? అసలు చిగురించిన అహరోను కర్ర ఏంటి? మునిపెన్నడు కూడా ఎలాంటి కొరాకులు లేవకుండా, ఎలాంటి దాతానులు అభిరాములు తిరుగుబాట్లు చేయకుండా సంఘం మీద దేవుడు తాను ఎన్నుకున్న వ్యక్తి ఎవరో రుజువు చేయడానికి ఆ ధూపార్తి ఎవడి చేతిలో ఉంటే, ఊపితే ఆ పొగతో ఆ మహిమ షకీన ఏర్పడాలో ఎంచుకున్నాడు. అది చిగురించిన అహరోను కర్ర. మాట్లాడకూడదు ఇక, ఎంత మంది వచ్చినా మాట్లాడకూడదు. ఎందుకంటే మొద్దుకు చిగురు పుట్టింది అక్కడ. హల్లెలూయా. యెషయా మొద్దుకి చిగురు ఏంటది? ప్రధాన యాజకత్వముగా క్రీస్తు రద్దు చేశాడు. అయిన ప్రభు అయిన క్రీస్తు, ఇదే నీకు ఆనవాళ్ళు. కానీ ఆయన ఎక్కడ ఉన్నారు తెలుసా? తగ్గింపు, సామాన్యత, వెరీ 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 సింపులెస్ట్ 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 సింప్లిసిటీ. మరి ఆయనే అంతగా అంటాగానండి మనం తగ్గించుకోవట్లేదు. చూసాము, మన రేంజ్ని బట్టి మనం చూపిస్తున్నాం. 10 రూపాయలు రేంజే చూపిస్తాం, 5 రూపాయలు రేంజే. 5 రూపాయలు రేంజ్ అనేసి 5 రూపాయలు రేంజ్ ఉందిగా, రూపాయే ఆలబెల్లే ఆ 25 పైసలు రేంజ్ ఉందిగా అంటాడుతున్నాను. చూసాము, నేనేమంటున్నానంటే అది కూడా తీశాను. పావల పిల్లం, రూపాయి పిల్లం ఉంది కదా, అది కూడా తీసేస్తుంది. అప్పుడు సత్యమేవ జయితే పంజాబ్ దాని మీద ఉంది కదా. ఆ బెల్ల మీద ఏమి రాశాడు? సత్యమే జయిస్తుంది. సత్యం అనగా వాక్యం, వాక్యం అనగా క్రీస్తే జయించును. క్రీస్తు అంటే పరిపూర్ణం అన్నమాట. ఇంకా ఆ సామాన్యతలోనికి రండి సార్. కానీ అక్కడి వరకే మనం రాలేకపోతున్నాం. మన రేంజ్ని బట్టి ఏంటి 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 ఆ రోజున అక్కడికి వెళ్తే ఏంటి అంటాడు ఆయన. కనుక మరి ఈ ముద్రలు, ఈ యొక్క 7 ముద్రల యొక్క ప్రత్యక్షత వివరాల్లో మరి ఈ రోజు కొన్ని విషయాలు దేవుడు మనకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. నమ్ముతున్నామా? హల్లెలూయా. దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకుని పిదప అందులోనే తనను తాను బయలుపరుచుకునుట. మరి దేవుడే బయలుపరుచుకోనే స్థితి సామాన్యతలో పెట్టుకుని ఉంటే మరి నీ స్థితి ఏంటి? నువ్వేంటి? నువ్వెక్కడ ఉన్నావు? నువ్వెక్కడ నిన్ను మరుగు చేసుకుంటున్నావు? దావీదు అన్నాడు, నా దాగు చోటు నీవే అన్నాడు. ఆయన దాగే చోటు ఏదంట? ఆయన క్రీస్తునే అడ్డంగా పెట్టుకున్నాడు కనుక బతికిపోయాడు. మరి నువ్వు, నీ దాగు చోటు ఏది? నీ మరుగు చోటు ఏది? నీ రహస్య స్థలం ఏది? ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే, శత్రువు నీ మీదకి రాకుండా ఉండాలంటే మరి నీ మరుగు చోటు ఏది? సామాన్యత. Be a simple man, be a simple woman, be a simple girls, be a simple boy. సింపుల్ గా ఉండడానికి ఎవరు ఇష్టపడరు, కానీ గొప్ప వాళ్ళందరూ సింపుల్ గానే ఉంటారు. ఎంతమందికి తెలుసు అది? గొప్ప అనే ఏదైనా ఒక వ్యక్తికి వచ్చిందంటే అతను చాలా సామాన్యతలో ఉంటాడు. దేవుడు గొప్పవాడా కదా? గొప్పవారికే గొప్పవాడు. మరి అంత గొప్ప స్థితి ఆయనకి ఎట్ట వచ్చిందంటే సామాన్యత. వధువో వధువో వధువు అని ఎగబడుతున్నారు మీరు. ఆ వధువు నిజంగా వధువు అయితే ఉండాలా? మరుగు చేసుకుందామా?
ఒకవేళ ఏమైనా హెచ్చుతగ్గులుంటే ఇప్పుడు ఈ రోజే, రేపు కాదు, ఎల్లుండి కాదు, మన ఇంకో కాదు, ఈ క్షణంలోనే మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ నిజంగా ఇది బోధించిందని నువ్వు నమ్మితే పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని కడద్ది, నీ జీవితాన్ని నిత్య జీవానికి అర్హంగా మార్చుది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నేను ప్రేమించుచున్నాను.